మాస్టర్ టీచర్. ఇంకా ఇవాల్టి సెషన్ లో మనం ఓకే పార్ట్ 2 తో కంటిన్యూ చేస్తున్నాం. అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ప్లాంట్ అనాటమీ. ఇందులో మనం టిష్యూ సిస్టమ్స్ గురించి చదువుకుంటాం. ఇంకా ఫస్ట్ రూట్ ఏదైతే అనాటమీ ఉందో అది చదువుకోబోతున్నాం. రాబోయే క్లాసుల్లోని లీఫ్ ఇంకా స్టెమ్ అనాటమీ ఇంకా సెకండరీ గ్రోత్ వరకు చాప్టర్ అంతా క్లియర్ గా ఎంసెట్ ఇంకా నీట్ పర్స్పెక్టివ్ రెండింటితోని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. అదండి త్వరగా. ఓకే, అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? జస్ట్ మినిట్, నేను ఒకసారి చెక్ చేసుకుంటానమ్మా. హలో హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, వెరీ గుడ్. సరే అయితే పదండి. ఓకేనా? సో ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాం మరి. వితౌట్ ఎనీ డిలే మొదలెట్టేద్దాం పదండి. ఓకే, సరే అయితే పదండి. ఓకే, సో మీ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓకే వేదాంతులో మేము ఏం చేస్తున్నాం అంటే డైపీపీస్ లేదంటే డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేసి ఇంకా రిలీజ్ చేయబోతున్నాం. సో ఎవ్రీడే మీరు ఏదైతే చదువుకుంటున్నారో మనం ఏదైతే క్లాస్ లో డిస్కస్ చేసుకుంటామో ఆ పర్టికులర్ టాపిక్ తో సంబంధించి 10 క్వశ్చన్లు వస్తాయి మీకు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ యాక్టివేట్ అయిపోతుంది క్లాస్ అయిన తర్వాత. ఇప్పుడు కాకపోయినా మేబీ ఇవాల్టి లేదంటే రేపటి సెషన్ వరకు మీకు ప్రతి క్లాస్ కింద లింక్ అనేది అప్డేట్ అవుతుంది. ఆ లింక్ మీరు క్లాస్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకున్నట్లయితే మీరు యాక్చువల్ గా ఏం చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ అవబోతుంది మీ అందరికి. ఇది డెఫినెట్లీ రోజు చెక్అవుట్ చేసుకుంటూ ఉండండి. 10 క్వశ్చన్లు నాలెడ్జ్ చెక్ చేసుకోవచ్చు మీరు దాని మీద, అది అన్నమాట. ఓకేనా? క్లియర్? సరే పదండి. సో ఇవాళ సెషన్ స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే మనం టిష్యూ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టిష్యూ సిస్టమ్స్ ఫస్ట్. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే టైప్స్ ఆఫ్ టిష్యూస్ మనం మాట్లాడుకున్నాం. ఓకే, సింపుల్ టిష్యూస్ అన్నాం, కాంప్లెక్స్ టిష్యూస్ అన్నాం. సింపుల్ లో పారెంకైమా, కాలెంకైమా, స్క్లెరెంకైమా, కాంప్లెక్స్ లో జైలం ఇంకా ఫ్లోయం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ అన్ని టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి టిష్యూ సిస్టమ్స్ ఫామ్ చేస్తాయి. వెదర్ ఇట్ ఈస్ రూట్, స్టెమ్, లీఫ్, ఎక్కడైనా ప్లాంట్ లో ఈ మేజర్ ఏరియాస్ మనం చదువుతాం. వీటిలోని సిస్టమ్స్ ఫామ్ చేస్తాయి. వాటిని మనం టిష్యూ సిస్టమ్స్ అంటాం. అవన్నీ టిష్యూస్ వచ్చి కలిపి ఇప్పుడు మన బాడీలో టిష్యూస్ అని కలిపి ఏంటి ఆర్గన్ సిస్టమ్స్ ఫామ్ చేస్తున్నాయి కదా. ఇక్కడ అలాగే ప్లాంట్ టిష్యూ సిస్టమ్స్ అని ఫామ్ అవుతాయి. సో మనం మేజర్ గా 3 టిష్యూ సిస్టమ్స్ చదువుకుంటాం. ఓకే, సో ఆ 3 టిష్యూ సిస్టమ్స్ ఏంటో చెప్పండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ చదువుకుంటాం. ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్. ఓకే, సో ఎపిడర్మల్ టిష్యూస్ ఏదైతే ఉందో ప్లాంట్ లో అన్నిటికన్నా ఏదైతే అవుటర్ కవరింగ్ ఉన్నదో, ఓకే, ఏదైతే అవుటర్ అవుటర్ మోస్ట్ లేయర్ ఉన్నదో, వెదర్ ఇట్ ఈస్ రూట్ లేదన్నా స్టెమ్ అన్నా, అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ లో కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటుంటుంది, వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఉంటుంది. ఓకే, వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అనేది ఉంటుంది. వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ఇందులో మనం వాస్కులర్ బండల్స్ ఏదైతే ఉన్నాయో, జైలము అండ్ ఫ్లోయం ఏదైతే ఉన్నాయో వాటి అరేంజ్మెంట్ ఎలా ఉందో అది మనం చూసుకుంటాం. లాస్ట్ వచ్చేసి గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అన్నమాట. గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. ఓకే, గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఏదైతే ఉన్నదో గ్రౌండ్ టిష్యూ సిస్టమ్, ground tissue is the tissue that lies between the epidermis and the vascular bundles. Okay, so it is the tissue that is present between epidermis, ఏదైతే అన్నిటికన్నా బయట లేయర్ ఉందో ఎపిడర్మిస్, అండ్ వాస్కులర్ వాస్కులర్ బండల్స్. సో ఎపిడర్మిస్ ఇంకా వాస్కులర్ బండల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు లేయర్స్ మధ్యన ఏదైతే టిష్యూ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, దాన్ని మనం ఏమంటాం చెప్పండి, ఏమంటాం, గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అనేసి అంటాం. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకెళ్తూ వన్ బై వన్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం.
అన్నిటికన్నా ఫస్ట్ ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్. సో నిన్నటి క్లాస్ ఏదైతే చదువుకున్నామో ఇంట్రొడక్టరీ క్లాస్, దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ లేవా? క్లియరా అంతాను? ఓకే. అందులో ఎలాంటి డౌట్స్ రాలేదా మీ అందరికి? ఏమైనా డౌట్స్ ఉండేవా నిన్నటి క్లాస్ లోని? వెళ్ళి రివిజన్ చేసుకున్నారా? నేనేం చేస్తున్నాను, ఇంకా నోట్స్ మీకు వెంటనే అప్డేట్ చేస్తున్నాను, వెంటనే అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు తర్వాత ఎప్పుడు చదువుకోవడానికి టైం ఉండొచ్చు, రివిజన్ చేసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. సో అది అవన్నీ ప్రాబ్లమ్స్ ని కన్సిడర్ చేసుకుంటూనే నేను మీకు వెంటనే నోట్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీరు వెంటనే వెళ్ళి రివిజన్ చేసుకుంటున్నారని. ఓకే. ఏదైనా క్లాస్ అయిన తర్వాత నేను నోట్స్ ఎప్పుడైతే షేర్ చేస్తున్నానో మాక్సిమం ట్రై చేయండి వెళ్ళి రివిజన్ చేసుకోవడానికి. మీకు అందరికీ తెలుసు నోట్స్ ఇంక నేను వేదాంతు తెలుగు నీట్ ఛానల్ ఏదైతే ఉందో అందులోనే ఇంక అప్లోడ్ చేస్తాను. మెయిన్ ఛానల్లో ఇంకా నోట్స్ ఉండవు. దిస్ ఇస్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏమవుతున్నదంటే అక్కడ మెయిన్ గా ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్స్ నోట్స్ వచ్చేస్తున్నాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ నోట్స్ అన్ని మిక్స్ అయిపోతున్నాయి అక్కడ. జేఈ నీట్ ఎంసెట్ కన్ఫ్యూజన్. మనం వేదాంతు తెలుగు నీట్ ఛానల్లో ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో బైపీసీ స్టూడెంట్స్ కి ఎస్పెషల్ గా బయాలజీ ఏదైతే ఉందో బయాలజీకి సంబంధించిన అన్ని నోట్స్ మీకు ఇంకా వేదాంతు తెలుగు నీట్ ఛానల్లో ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? సో డోంట్ వరీ. ఓకే. ఇంకా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నా క్లాస్ అన్ని లింక్స్, అన్ని నోట్స్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ ఆన్ వేదాంతు తెలుగు నీట్ ఛానల్. సో వేదాంతు తెలుగు నీట్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వలేదు అంటే టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి త్వరగా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నేను అన్ని విషయాలు నీట్ అయినా ఎంసెట్ అయినా బైపీసీ ఎంసెట్ అయినా నీట్ అయినా అన్నిటితోని నేను మీకు అప్డేటెడ్ గా పెడతాను. ఎగ్జామ్స్ అన్నిటితోటి ఎప్పుడు అప్లికేషన్ ఫామ్స్ రాబోతున్నాయి, మీరు ఎలా ఫిల్ చేసుకోవాలి. ఓకే. అన్ని అప్డేట్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్, సింగిల్ అప్డేట్ అన్ని నేను మీకు ఇంకా అక్కడే ఇస్తాను. ఓకే. సో బీ ప్రిపేర్డ్. అది అన్నమాట. ఓకే. ఫైన్. సరే. ఓకే. సో ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ గురించి మనం చదువుకుందాం. సో ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ లో మాట్లాడుకున్నట్లయితే ఓకే, అన్నిటికన్నా ముందు మనకి కొన్ని టిష్యూస్ గురించి మాట్లాడాలి. ఓకే. సో లెట్ us డిస్కస్ దోస్ టిష్యూస్. ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ లో మెయిన్ గా మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. దేర్ ఆర్ త్రీ కాంపోనెంట్స్. ద ఫస్ట్ కాంపోనెంట్ is epidermis. Okay, the first component is epidermis. The second component is epidermal appendages. Epidermal appendages. And the third components are stomata. Stomata. మూడు కాంపోనెంట్స్ ఎపిడర్మిస్, ఎపిడర్మల్ అపెండేజెస్, స్టొమాటా. ఇప్పుడు స్టొమాటా అనేది మనకి లీఫ్ ఇంకా స్టెమ్ పర్స్పెక్టివ్ ఎక్కువగా చూసుకుంటాం. రూట్ లేదా స్టొమాటా ఉండదు మనకి తెలుసు. ఓకే. ఎపిడర్మిస్ ఇంకా ఎపిడర్మల్ అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో దాంతో సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎపిడర్మిస్ గురించి అన్నిటికన్నా ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఎపిడర్మిస్ తర్వాత నేను ఎపిడర్మల్ అపెండేజెస్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇందులో మనం ఫస్ట్ ఎపిడర్మిస్ గురించి డిస్కస్ చేద్దాం పదండి అన్నిటికన్నా ఫస్ట్. సో ఎపిడర్మిస్ అంటే ఏమిటి? బేసిక్ గా ఎపిడర్మిస్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే. మన బాడీలో స్కిన్ ఏదైతే ఉందో అది అవుటర్ మోస్ట్ లేయర్ ఎలాగైతే ఉందో అలాగే ప్లాంట్స్ లో అన్నిటికన్నా అవుటర్ మోస్ట్ లేయర్, వెదర్ స్టెమ్, రూట్ అవనండి, లీఫ్ అవనండి, అన్నిటికన్నా బయట లేయర్ ఏమంటాం? ఎపిడర్మిస్ అంటాం. సో ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. అన్నిటికన్నా ఫస్ట్ అది రాద్దాం. ఓకే. అవుటర్ మోస్ట్ లేయర్. ఓకే. సెకండ్ పాయింట్ ఏమొస్తుంది ఇంట్లోని? సెకండ్ పాయింట్ ఏమొస్తుంది? ఓకే. సెల్స్ అనేవి కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉంటాయి ఇందులో. సో సెల్స్ ఆర్ కాంపాక్ట్లీ అరేంజ్డ్. కాంపాక్ట్లీ అరేంజ్. ఎందుకంటే ఇక్కడ సెల్స్ మాత్రం కాంపాక్ట్ గా అరేంజ్ అవి లేదనుకోండి, ఈజీగా ఎలాంటి డస్ట్ అయినా లేదంటే ఎలాంటి మెటీరియల్స్ అయినా బయట నుంచి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ప్లాంట్. సో అందుకే సెల్స్ కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఇంకా ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్ సెల్యులార్ కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉండడం వల్ల ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఏముంటాయి? దే విల్ బి absent. Intercellular spaces will be absent. ఓకే. ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ వెళ్తూ ఏదో ఒక దీనివల్ల నేను ఎందుకైతే ఇదంతా చెప్తున్నాను, ఎందుకంటే ఇదంతా ఈ నేచర్ వల్ల ఏమొస్తున్నది? ఒక ప్రొటెక్టివ్ నేచర్ వచ్చేస్తున్నది. సో ఇట్ హ్యాస్ అ ప్రొటెక్టివ్ నేచర్. ప్రొటెక్ట్ చేస్తున్నది ప్లాంట్ ని బయట నుంచి. కదా? కరెక్ట్. మన స్కిన్ మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నది అది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇది ఎక్కువగా సింగిల్ లేయర్డ్ గానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం దిస్ లేయర్ ఇస్ సింగిల్ సింగిల్ లేయర్డ్. ఓకే. సింగిల్ లేయర్డ్ అన్నమాట. ఒకే సింగిల్ లేయర్ సెల్ ఉంటుంది, సెల్యులార్ లేయర్ ఉంటుంది. ఓకే. ఇంకా దీంట్లోని మనకి క్లోరోప్లాస్ట్ అనేవి ఉండవు. సో దేర్ విల్ బి నో క్లోరోప్లాస్ట్ ప్రెసెంట్ ఎక్సెప్ట్ గార్డ్ సెల్స్. గార్డ్ సెల్స్ లో వదిలేసి ఓకే, నో క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఉండవు. ఓకే. క్లోరోప్లాస్ట్ లోని ఉండవు కానీ మనకు ఒక ఎక్సెప్షన్ ఉన్నది. ఆ ఎక్సెప్షన్ ఏంటి?
ఎక్సెప్షన్ ఇస్ గార్డ్ సెల్స్. ఏవైతే స్టొమాటా అవి గార్డ్ సెల్స్ ఉన్నాయో ఆ గార్డ్ సెల్స్ లో మాత్రం మనకి క్లోరోప్లాస్ట్ ఉంటాయి. ఏవైతే ఫోటోసిన్సిస్ కండక్ట్ చేస్తాయి. అది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద సెల్స్ ఆర్ ఇలాంగేటెడ్. ద సెల్స్ ఆర్ ఇలాంగేటెడ్. ఓకే, అది అన్నమాట. ఇలాంగేటెడ్ షేప్ లోని ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు ఫైన్. ఇక్కడ వరకు ఫైన్. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎపిడర్మిస్ గురించి. ఎపిడర్మిస్ లోని అన్నిటికన్నా బయట లేయర్ అని చెప్పాను. ఓకే, సో అన్నిటికన్నా బయట లేయరు. ఓకే, సెల్స్ ది అన్నిటికన్నా బయట లేయర్. ఈ బయట లేయర్ మీద ఇలాంటి ఒక చిన్న థిన్ ఒక లేయర్ వస్తుంది. ఓకే, ఈ లేయర్ ఓన్లీ మనకి స్టెమ్ లోనే వస్తుంది. దీన్ని మనం క్యూటికల్ అంటాం. క్యూటికల్. మోర్ అబౌట్ ద క్యూటికల్ లేటర్. క్యూటికల్ గురించి ఇంకా క్లియర్ గా నేను చెప్పబోతున్నాను, రండి. ఓకే, సో క్యూటికల్ అంటే ఏం చేస్తున్నది అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు జస్ట్ మినిట్. క్యూటికల్ ది ఫంక్షన్ ఏమిటి? ఎపిడర్మిస్ లో ఉన్న క్యూటికల్ లేయర్ ఏదైతే ఉందో దాని ఫంక్షన్ ఏమిటి? ద క్యూటికల్ లేయర్ ఇస్ వ్యాక్సీ. ఓకే, ఇది ఒక వ్యాక్సీ లేయర్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ స్టెమ్ అండ్ లీఫ్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ స్టెమ్ అండ్ లీఫ్. ఓకే, ఇది స్టెమ్ ఇంకా లీఫ్ లో మాత్రమే ఉంటుంది. ఓకేనా, రూట్ లో ఉండదు. absent ఇట్ ఈస్ absent ఇన్ రూట్స్. రూట్స్ లో రూట్ హెయిర్స్ ఉంటాయి. ఇంకా రూట్స్ నుంచి మనకి నీళ్ళు అనేది కావాలి. మనం నీళ్ళని సోక్ చేసుకోవాలి. అక్కడ క్యూటికల్ పెట్టేసామంటే ప్రాబ్లం. ఎందుకంటే క్యూటికల్ ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఒకటి వచ్చింది. అది చెప్పాలి కదా మరి. మరి అది చెప్పకపోతే మనం ఏం చేస్తాం? అర్థం చేసుకోలేం ఎందుకు అలాగా అనేసి. సో క్యూటికల్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఓకే, సో దీని ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? అన్నిటికన్నా ఫస్ట్ ఇది ఎక్కడ ఉన్నది? ఇది యాక్చువల్లీ ప్రెసెంట్ ఓవర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఓవర్ ఎపిడర్మిస్. ఇది ఎపిడర్మిస్ మీద ఒక లేయర్ లా ఉంటుంది. ఇట్ ఈస్ ఇంపర్మియబుల్. ఇట్ ఈస్ ఇంపర్మియబుల్. జస్ట్ మినిట్. ఇట్ ఈస్ ఇంపర్మియబుల్. ఇట్ ఈస్ ఇంపర్మియబుల్. ఓకే, టు వాటర్. అంటే ప్లాంట్ లోపల నుంచి వాటర్ ని బయటికి వెళ్ళనీయదు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. సో ఏం చేస్తున్నది? ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రివెంటింగ్ వాటర్ లాస్. సో ఇట్ ప్రివెంట్స్ వాటర్ లాస్. అది అన్నమాట. సో ఇది దీనిది మెయిన్ ఫంక్షన్ క్యూటికల్ ది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వాటర్ లాస్ మనకి లీఫ్ నుంచి ఇంకా స్టెమ్ నుంచి అవ్వచ్చు. ఎందుకు? స్టెమ్ ఇంకా లీఫ్ బయట ఉన్నాయి, సాయిల్ కింద రూట్ ఉంది కాబట్టి టెన్షన్ లేదు. రూట్ కి అనవసరం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది మన బాడీలో ఉనిండి ఎలాంటి బాడీలో ఉనిండి అనవసరమైనది ఏమీ ఉండదు. అది మన హెల్త్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఓకే మనకి బోల్డ్ అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంతే తప్ప. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ వి థింక్ అబౌట్ ఇట్, ప్లాంట్ లో అయినా ఎక్కడైనాను అనవసరంగా ఏమీ ఉండదు. ఎస్పెషల్ గా ప్లాంట్స్ లో అయితే దే డోంట్ సింప్లీ హ్యావ్ ఎనీ అన్నెసెసరీ అపెండేజెస్ ఆర్ అన్నెసెసరీ లేయర్స్. అన్నిటికీ ఒక పర్టికులర్ ఫంక్షన్, ఒక పర్టికులర్ పర్పస్ అనేది ఉంటుంది. క్యూటికల్ ఉట్టుకుంటున్న రూట్ లో కూడా పెట్టేయచ్చు ప్లాంట్. ఎందుకు పెట్టట్లేదు రూట్ లోని? రూట్ లో డెవలప్ అవ్వట్లేదు క్యూటికల్? అన్నిటికన్నా ఫస్ట్ రూట్ లో అవసరం లేదు. రూట్ అండర్ గ్రౌండ్ ఉంది. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి? వాట్ ఈస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? వాటర్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే రూట్ హెయిర్స్ త్రూగా అక్కడ క్యూటికల్ ఉండకూడదు. ఉంటే వాటర్ అబ్జార్ప్షన్ జరగదు. అది అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే, ఇక్కడ వరకు క్యూటికల్ గురించి గుర్తుపెట్టుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి మనం ఏం చేద్దామంటే మనం ఎపిడర్మల్ అపెండేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. పదండి, లెట్ us డిస్కస్ అబౌట్ ఎపిడర్మల్ అపెండేజెస్. ఎపిడర్మల్ అపెండేజెస్. ఓకే, సో ఎపిడర్మల్ అపెండేజెస్ లో మనం రెండు విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటి రూట్ హెయిర్స్ ఏదైతే రూట్ లో ఉంటాయో, ఇంకోటి ట్రైకోమ్స్ ఏవైతే స్టెమ్ లో ఉంటాయో. సో రూట్ కి స్టెమ్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ గా డిస్కస్ చేసుకుంటాం. సో రూట్ లో వచ్చేసరికి ఎపిడర్మల్ అపెండేజెస్ లో ఏమొస్తాయి? రూట్ హెయిర్స్ వస్తాయి. ఓకే, స్టెమ్ లో వచ్చేసరికి ఏమొస్తాయి? స్టెమ్ హెయిర్స్ అంటాం. స్టెమ్ హెయిర్స్ లేదంటే ట్రైకోమ్స్ అంటాం. స్టెమ్ హెయిర్ లేదంటే ట్రైకోమ్ అని కూడా అంటాం. ఓకే, ఫైన్. అర్థమైందా? ఓకేనా?
ఐపీ ఈ వీక్ లేదంటే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఒక స్ట్రాటజీ డిస్కస్ చేసుకోవాలి ఐపీ గురించి. కరెక్ట్. ఐపీ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ఇంకా మీకు, నాకు తెలుసు. సో సెషన్స్ ఇంకా లేట్ చేయట్లేదు, త్వరగా నేను కూడా స్టార్ట్ చేసేస్తున్నాను సెషన్స్. ఫస్ట్ ఈ వీక్ మనం ఒక స్ట్రాటజీ డిస్కస్ చేసుకుంటాం, మన ఐపీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేసి. చాలా ఈజీ, ఐపీ మీరు ఈజీగా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ యాజ్ టఫ్ యాజ్ నీట్ అండ్ ఎంసెట్. నీట్ ఎంసెట్ కాగా పెద్ద కష్టం ఏం కాదు, చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. జస్ట్ కరెక్ట్ గా ఆన్సర్ నేర్చుకోవాలి, మీరు ఆ ఆన్సర్ చక్కగా రాసుకొని రావాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అవే క్వశ్చన్స్ మీరు చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో డోంట్ వరీ, దాని గురించి ఒక మంచి స్ట్రాటజీ సెషన్ త్వరగా చేసుకుందాం. బట్ అదర్ దాన్ దట్ మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, యూ విల్ డెఫినెట్లీ స్కోర్ వెల్ ఇన్ ఐపీ. ఇప్పుడు మనం క్లాస్ మీద ఫోకస్ పెడదాం. ఇప్పుడు రూట్ హెయిర్స్ కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, రూట్ హెయిర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్పెషల్లీ రూట్ లో ఉంటాయి. ఇంకా రూట్ లో సర్ఫేస్ ఏరియా పెంచి వాటర్ అబ్జార్ప్షన్ లో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో దే ఆర్ బేసికల్లీ ఎక్స్టెన్షన్, దే ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ రూట్ ఎపిడర్మల్ సెల్. రూట్ ఏదైతే ఎపిడర్మల్ సెల్ ఉన్నదో, రూట్ ఏదైతే ఎపిడర్మల్ సెల్ ఉందో దాందే ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ రూట్ ఇలా ఉన్నది అనుకోండి, రూట్ లో ఎపిడర్మల్ సెల్ ఇలా ఉన్నది అనుకోండి. సో ఈ ఎపిడర్మల్ సెల్ దే ఒక ఎక్స్టెన్షన్ లాగా వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, జస్ట్ అ మినిట్ ఆగండి. అర్థమైందా? సో ఇట్ ఈస్ అ సింగిల్ సెల్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ రూట్ హెయిర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూనిసెల్యులార్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రూట్ హెయిర్ ఏదైతే ఉందో ఇట్స్ అ యూనిసెల్యులార్. ఓకే, ఇట్స్ అ యూనిసెల్యులార్, ఇట్స్ యూనిసెల్యులార్ ఇన్ నేచర్, అది అన్నమాట. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాము. ఇది ఒక ఎక్స్టెన్షన్ లాంటిది, ఇది ఒక యూనిసెల్యులార్ అని పెడుతున్నాము. ఫర్దర్ వెళ్ళి దీని ఇంకొక ఫంక్షన్ ఏంటి, అన్నిటికన్నా మెయిన్ ఫంక్షన్ ఏంటి రూట్ హెయిర్ ది? వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్ హెయిర్? రూట్ హెయిర్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? టు అబ్జార్బ్, టు అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. మినరల్స్ ఫ్రమ్ సాయిల్. సాయిల్ నుంచి వాటర్ ఇంకా మినరల్స్ ని అబ్జార్బ్ చేయడం దీనికి చాలా చాలా అవసరం. దానికోసం మనం ఎక్కువగా దీన్ని చూసుకుంటాం. ఓకే, పదండి. ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ మనం ఏం చేస్తాం అంటే స్టెమ్డ్ హెయిర్ లేదంటే ట్రైకోమ్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రైకోమ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ట్రైకోమ్ ఏదైతే ఉందో ఇది స్టెమ్ లో మాత్రం ఉంటుంది, రూట్ లో ఉండదు. రూట్ లో రూట్ హెయిర్ ఉంటుంది, స్టెమ్ లో ట్రైకోమ్స్ ఉంటాయి. సో ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టెమ్ ఎపిడర్మిస్. స్టెమ్ ఎపిడర్మిస్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్ లాగే ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవడం మర్చిపో, దిస్ ఇస్ ఎక్సోజీనస్. ఎక్సోజీనస్ అంటే డైరెక్ట్ గా బయట ఏదైతే లేయర్ ఉందో దాని నుంచి వచ్చేస్తుంది, లోపల నుంచి డెవలప్ అయ్యి రావట్లేదు. మనం లాటరల్ రూట్స్ చూస్తాం, ట్యాప్ రూట్ నుంచి మనకి లాటరల్ రూట్స్ వస్తాయి. ఓకే, ఆ లాటరల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా దే ఆర్ యాక్చువల్లీ ఎండోజీనస్ అంటాం. అది చెప్తాను మీకు, ఓకేనా? అది అన్నమాట. కాకపోతే ఇవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎక్సోజీనస్. స్టెమ్ హెయిర్స్ అవనండి, ట్రైకోమ్స్ అవనండి, దీస్ ఆర్ ఆల్ ఎక్సోజీనస్ ఇన్ నేచర్. దే ఆర్ ఎక్సోజీనస్ ఇన్ నేచర్. ఓకే, ఒరిజిన్ అంటే ఒరిజిన్ ఏదైతే ఉందో అది ఎక్సోజీనస్ ఉంటుంది. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇందులో డిఫరెన్స్ ఏం వచ్చేస్తుంది అంటే ద ట్రైకోమ్స్ కెన్ బి మల్టీ సెల్యులార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. మోస్ట్లీ ఏంటివి మల్టీ సెల్యులార్. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి ఏవైతే రూట్ హెయిర్స్ ఉన్నాయో మన యూనిసెల్యులర్, ఒక సింగిల్ సెల్ నుంచి వస్తున్నాయి. కాకపోతే ట్రైకోమ్ అనేది ఒక మల్టీ సెల్యులర్ ఎంటిటీ అవ్వచ్చు, ఒక దాంట్లోనే బోల్డ్ అని సెల్స్ ఉండొచ్చు. సో ఇలా ఒక ట్రైకోమ్ వచ్చింది అనుకోండి, ఓకే, ఇది ఎపిడర్మల్ సెల్ నుంచి మనకి ఒక ట్రైకోమ్ ఇలా వచ్చింది అనుకోండి. సో ఈ ట్రైకోమ్ ఇలా వచ్చిన దీంట్లో కూడా బోల్డ్ అన్ని సెల్స్ ఉంటాయి మళ్ళీ. సో దిస్ బికమ్స్ మల్టీ సెల్యులర్ అగైన్. ఓకే, అది అన్నమాట. సో అందుకే దీన్ని మనం ఏమంటాము, మల్టీ సెల్యులర్ అంటాం. సో రేర్ గా రేర్ గా అప్పుడప్పుడు ఇది కూడా యూనిసెల్యులర్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి మల్టీ సెల్యులర్. ఓకే, అది అన్నమాట. దీని మెయిన్ ఫంక్షన్ ఏమిటి? దీని మెయిన్ ఫంక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్? టు ప్రివెంట్, నా వెనకాతలే ఉంటుంది, డోంట్ వరీ, మీకు నోట్స్ లో ఉంటుంది. టు ప్రివెంట్ వాటర్ లాస్ డ్యూరింగ్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నప్పుడు వాటర్ లాస్ అవ్వకుండా, ఓకే, ప్రివెంట్ చేస్తుంది ట్రైకోమ్. ఓకే, అది అన్నమాట.
ఫైన్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ చాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టొమాటా గురించి మాట్లాడుకుందాం. స్టొమాటో చదివేసుకున్నాం అంటే ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ కంప్లీట్, డన్ అయిపోతుంది. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ స్టొమాటా. పదండి, లెట్ us డిస్కస్ అబౌట్ స్టొమాటా. ఇక్కడ వరకు అందరికీ క్లియర్? ఎక్సోజీనస్ అంటే ఏమిటని అడుగుతున్నారు. ఎక్సోజీనస్ అంటే ఏంటి అడుగుతున్నారు. ఎక్సోజీనస్ అంటే చూడండి అమ్మా, ఎక్సోజీనస్ అంటే ఎక్స్టర్నల్ ఒరిజిన్ అన్నమాట. ఇప్పుడు లాటరల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో లోపల ఏదైతే టిష్యూ ఉన్నదో లోపల నుంచి వస్తాయి అన్నమాట, స్టీల్ దగ్గర నుంచి వస్తున్నాయి. అదే మనకి అదే మనకి రూట్ హెయిర్స్ ట్రైకోమ్స్ అంటే డైరెక్ట్ గా ఎపిడర్మల్ సెల్ నుంచి వస్తుంది. సో ఎండోజీనస్ అంటే లోపల నుంచి బయటికి రావడం, ఎక్సోజీనస్ అంటే ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ ఉందో దాని నుంచి వచ్చేయడం. దాన్ని మనం ఎక్సోజీనస్ ఇంకా ఎండోజీనస్ అంటాం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు స్టొమాటో గురించి మాట్లాడుకుందాం. లెట్ us డిస్కస్ అబౌట్ స్టొమాటో. పదండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి, స్టొమాటో కదా. సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి, ఇంపార్టెంట్. పదండి మాట్లాడుకుందాం, స్టొమాటో డిస్కస్ చేసుకున్నారండి. ఓకే, సో స్టొమాటో ఏదైతే ఉందో ఫస్ట్ స్టొమాటో అపర్చర్ వేసేస్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో అది థిక్ గా ఉంటుంది కాబట్టి కొంచెం థిక్ గా వేసుకుందాం అది. ఓకే, అది అన్నమాట. దీని చుట్టూ కొన్ని మనకి సబ్సిడరీ సెల్స్ వస్తాయి, అవి కూడా వేసుకుందాం. లెట్ us draw them as well. Hmm, అది అన్నమాట. ఓకేనా, పదండి. ఇప్పుడు వన్ బై వన్ మనం లేబులింగ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ దీంట్లోని మనకి ఏంటది రేడియల్ మైక్రోఫైబ్రిల్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి వేసుకుందాం. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ లేబులింగ్ వన్ బై వన్. అన్నిటికన్నా లోపల ఇది ఏదైతే సెల్ ఉన్నదో దీన్ని మనం గార్డ్ సెల్స్ అంటాం. ఓకే, వీటిని మనం గార్డ్ సెల్స్ అంటాం. ఓకే, అది అన్నమాట. ఇది ఏదైతే అపర్చర్ ఉన్నదో లోపల ఈ గార్డ్ సెల్స్ మధ్యన, దీన్ని మనం స్టొమేటల్ అపర్చర్ అంటాం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఈ గార్డ్ సెల్స్ ఇంకా స్టొమాటల్ అపర్చర్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిని కలిపి మనం ఏమంటాం, స్టొమాటా అంటాం. సో ద స్టొమాటా అండ్ ద గార్డ్ సెల్స్ అండ్ ద స్టొమాటల్ అపర్చర్, ఇవి రెండు కలిపి మనం ఏమంటాం, ఓకే, ఏమంటాం, స్టొమాటా అంటాం. వీటి రెండింటిని కలిపి ఒక యూనిట్ అన్నమాట స్టొమాటా. ఇప్పుడు ఈ గార్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కెన్ బి ఆఫ్ టూ టైప్స్ ఇన్ మోనోకాట్స్ అండ్ డైకాట్స్. ఓకే, సో డైకాట్స్ లో చూసుకున్నట్లయితే మనకి గార్డ్ సెల్స్ ఎలా ఉంటాయి, కిడ్నీ షేప్ లో ఉంటాయి. సో డైకాట్స్ లో చూసుకున్నట్లయితే గార్డ్ సెల్స్ కిడ్నీ షేప్ లో ఉంటాయి, కిడ్నీ షేప్ లో ఉంటాయి డైకాట్స్ లో. ఓకే, డైకాట్స్ లో చూసుకున్నట్లయితే గార్డ్ సెల్స్ కిడ్నీ షేప్ లో ఉంటాయి. జస్ట్ మినిట్. ఇంకా మోనోకాట్స్ లో చూసుకున్నట్లయితే దే విల్ మీన్ డంబెల్ షేప్. డంబెల్ డంబెల్స్ ఎత్తారు కదా జిమ్ లోకి వెళ్ళి, డంబెల్ షేప్ అన్నమాట. ఓకేనా, సో కిడ్నీ షేప్ డైకాట్స్ లో, డంబెల్ షేప్ మోనోకాట్స్ లో. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అది ఫైన్. ఓకే, ఫైన్, సరే. ఓకే, సో ఇక్కడ వరకు అంత క్లియరా. ఇప్పుడు అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ సెల్ కూడా ఉంది. దీస్ సెల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ సబ్సిడియరీ సెల్స్. ఈ సబ్సిడియరీ సెల్స్ బేసిక్ గా హెల్పింగ్ సెల్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టొమాటల్ అపర్చర్ డే టైమ్ లోని ఓపెన్ అవుతుంది, నైట్ టైమ్ లో క్లోజ్ అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. అది కాకుండా కొన్ని ప్లాంట్స్ లో సచ్ as జీరోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఇది డే టైమ్ లో క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే వాటర్ లాస్ ని ప్రివెంట్ చేయడానికి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మన గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంతా ఈ స్టొమాటల్ అపర్చర్ త్రూ గానీ జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫోటోసిన్సిస్ జరుగుతున్నదో ఈ ఇన్నర్ వాల్ ఏదైతే ఉందో ఇది థిక్ గా ఉంటుంది. ఓకే, థిక్ గా ఎలాస్టిక్ గా ఉంటుంది. సో దిస్ ఇన్నర్ వాల్ విల్ బి థిక్
అండ్ ఇలాస్టిక్. థిక్ గా ఇలాస్టిక్ ఉంటుంది. ఇంకా లోపల పక్క ఈ సెల్స్ లోపల ఇలాస్టిక్ ఏవైతే ఉన్నాయో మైక్రో ఫైబ్రిల్స్ ఉంటాయి. రేడియల్లీ అరేంజ్డ్ మైక్రో ఫైబ్రిల్స్ ఉంటాయి. ఓకే, రేడియల్లీ రేడియల్లీ అరేంజ్డ్ మైక్రో ఫైబ్రిల్స్. రేడియల్ అరేంజ్ మైక్రోఫైబ్రిల్స్. ఓకే, అది అన్నమాట. అది కాకుండా మనకి స్టొమాటా ఏదైతే ఉన్నాయో, ఓకే, ఈ స్టొమాటా అవుటర్ లేయర్ గురించి నేను చెప్పాను కదా. ఇట్ విల్ బి థిన్ థిన్ అవుటర్ వాల్. ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ ఏంటి? ఎప్పుడైతే ఫోటోసింథసిస్ జరుగుతున్నదో, ఫోటోసింథసిస్ జరగడం వల్ల షుగర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దీంట్లో క్లోరోప్లాస్ట్ ఉన్నాయి. మనకి గాడ్ సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్లు ఉన్నాయి. క్లోరోప్లాస్ట్లు ఉన్నాయి కాబట్టి దీని లోపల ఏం జరుగుతున్నది? బేసిక్ గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్? ఫోటోసిన్సిస్ జరుగుతున్నది. ఫోటోసిన్సిస్ జరిగితే ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ స్టార్చ్. ఒకసారి స్టార్చ్ ప్రిపేర్ అయిందంటే ఇట్ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ వాటర్ ఫ్రమ్ ద సబ్సిడరీ సెల్స్. సో సబ్సిడరీ సెల్స్ నుంచి ఏం జరుగుతుంది? వాటర్ అనేది లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఈ సబ్సిడరీ సెల్స్ అన్నిటి నుంచి వాటర్ లాగుతుంది త్రూ ఆస్మోసిస్. బికాస్ దిస్ విల్ బికమ్ హైపర్టానిక్. గాడ్ సెల్స్ హైపర్టానిక్ అయిపోతాయి, వాటర్ లోపల లాగుతాయి. సో షుగర్ కంటెంట్ పెరిగిపోయింది కదా అందుకు. సో ఒకసారి వాటర్ లోపల లాగగానే ఏవైతే సెల్స్ ఇలాగ పిచ్చుకు అయి ఉండేవో నార్మల్ గాను, అవి ఇలాగైనవి ఇలాగ అవుతాయి. ఇలాగ అవ్వడం వల్ల ఏమవుతుంది? స్టొమాటల్ అపర్చర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవడం వల్ల ఇది దీని త్రూగా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నది ఫోటోసింథసిస్ టైంలోనే, నెంబర్ వన్. రెండోది, వాటర్ కూడా లాస్ అవుతుంది, ఇక్కడ నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ ఏరియా నుంచి ఏ కాంపోనెంట్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే అన్నిటికన్నా వాటర్ అనేది ప్లస్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఓకే, ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఓకే, నార్మల్ గా డే లోని ఓకే, వాటర్ లాస్ ఇంకా ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అందుకే జీరోఫైట్స్ ఏవైతే ఉంటాయో ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేయమని కాదు, చేస్తే కాకపోతే స్టొమాటాని క్లోజ్ చేసి పెట్టుకుంటాయి. బోల్డ్ అని ప్లాంట్స్ లోని స్టొమాటో ఎక్కువగా అబాక్సియల్ ఎపిడర్మిస్ లో ఉంటాయి. లీవ్స్ లోని అడాక్సియల్ అబాక్సియల్ అంటాం ఎక్కువగా డైకాట్స్ లో. సో అబాక్సియల్ ఎపిడర్మిస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా స్టొమాటాని ఉంచుకుంటాయి. ఇక్కడ ఉంటే వాటర్ లాస్ అయిపోతుంది కాబట్టి, లీఫ్ ఇలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా సన్లైట్ ఇక్కడ తగిలితే చాలు, స్టొమాటాని నేను ఇక్కడ పెట్టుకుంటాను సో వాటర్ లాస్ అవుతుందనేసి ఇక్కడ స్టొమాటాని పెట్టుకొని ఆ స్టొమాటాని ఓపెన్ చేసుకుంటాయి. సో అది అన్నమాట స్టొమాటా అనేది, అందుకే చాలా ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పిరేషన్ అది. ఓకే, రైట్. పదండి ఇక్కడ వరకు. ఓకే, చాలు. ఓకేనా? సరే, ఓకే, పదండి. దీంతో మనది కంప్లీట్ అయిపోయింది ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్. నెక్స్ట్ మనం వాస్కులర్ టిష్యూ సిస్టమ్ గురించి చదువుకుందాం. సో లెట్ us డిస్కస్ అబౌట్ వాస్కులర్ టిష్యూ సిస్టమ్. వాస్కులర్ టిష్యూ సిస్టమ్, పదండి. ఓకే, క్లియర్. లెట్ us గో టు ద వాస్కులర్ టిష్యూ సిస్టమ్. సో వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అంటే ఏమిటి? వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ xylem అండ్ ఫ్లోయం. ఓకే, మనం వాస్కులర్ బండల్స్ గురించి మాట్లాడుతుంది ఏంట్లోని. ఓకే, వాస్కులర్ బండల్స్ అంటే బేసిక్ గా xylem అండ్ ఫ్లోయం. వాస్కులర్ బండల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి దాన్ని బట్టి. ఓకే, వాస్కులర్ బండల్స్ ఎలా అరేంజ్ ఉన్నాయి, దట్ ఈస్ xylem అండ్ ఫ్లోయం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనకి వాస్కులర్ బండల్స్ లో టైప్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ టూ టైప్స్. అన్నిటికన్నా ఫస్ట్ మనం టూ టైప్స్ చదువుకుంటాం. వన్ ఈస్ ద రేడియల్ వాస్కులర్ బండల్స్, ద సెకండ్ వన్ ఈస్ ద కంజాయింట్ వాస్కులర్ బండల్స్. కంజాయింట్ వాస్కులర్ బండల్స్, రేడియల్ వాస్కులర్ బండల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏవైతే జైలం ఇంకా ఫ్లోయం ఉన్నాయో రేడియల్ గా రేంజ్ ఉన్నాయి. సో ఫర్ సపోజ్ మనం నార్మల్ గా ఒక సెక్షన్ లాటరల్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఎల్ఎస్ తీసుకున్నాం అనుకోండి. లాటరల్ సెక్షన్ తీసుకున్న తర్వాత ఏదైనా ఫస్ట్ సపోజ్ రూట్ లేదంటే స్టెమ్ ది లాటరల్ సెక్షన్ ఏమైనా తీసుకున్నాము. ఓకే, అందులో చూసుకున్నట్లయితే సెంటర్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని పిత్ అంటాం. ఇప్పుడు ఈ పిత్ నుంచి జైలం ఏదైతే ఉన్నదో రేడియల్ గా అరేంజ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇలా జైలం వస్తుంది. ఓకే, దాని తర్వాత ఈ యాక్సిస్ లో మనకి వచ్చేసరికి మనకి ఫ్లోయం వస్తుంది. ఓకే, సో సిమిలర్ గా జైలం ఇంకా ఫ్లోయము దూరం దూరంగా కొంచెం అరేంజ్ అయి ఉంటాయి. సో కొంచెం క్లియర్ గా వేసుకుంటారు డయాగ్రామ్ అలాంటి, కొంచెం పెద్దది అర్థం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది సెంట్రల్ పిత్ అనుకోండి. ఇఫ్ దిస్ ఇస్ ద పిత్,
ఓకే, దిస్ ఇస్ ద పిత్. మనకి అన్నిటికన్నా ఫస్ట్ జైలం కాబట్టి ఇక్కడ జైలం వస్తుంది. ఫ్లోయం అనేది దీని నుంచి కొంచెం వెనక్కి ఉంటుంది, సో అలాగే వేసుకుందాం. ఫ్లోయం ఇక్కడ ఉంది, ఫ్లోయం. ఓకే, అలాగే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ జైలం ఇటు పక్క వస్తుంది, మళ్ళీ ఫ్లోయం వస్తుంది. సో చూసుకున్నట్లయితే ఏదైతే రేడియల్ యాక్సిస్ ఉన్నదో రేడియల్ గా ఇవి అరేంజ్ అయి ఉన్నాయి. సో దే ఆర్ అరేంజ్డ్ అలాంగ్ ద రేడియస్. అలాంగ్ ద రేడియస్ అంటే మనం ఏమంటాము, రేడియల్ వాస్కులార్ బండల్స్ అనేసి అంటాము. ఇంకేం లేదు దాంట్లో, దానికన్నా పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఓకే, మళ్ళీ జైలం వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఫ్లోయం వస్తుంది. ఓకే, జైలము ఫ్లోయము వస్తున్నాయా? సో మళ్ళీ ఇక్కడ జైలం వస్తుంది. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మనకి ఫ్లోయం అనేది వస్తుంది. సో ఇలాగా జైలము ఫ్లోయం అనేవి అలాంగ్ ద రేడియస్ అరేంజ్ అయి ఉంటాయి. సో వాస్కులార్ బండల్స్ అరేంజ్డ్ అలాంగ్ ద రేడియస్. అందుకే దీన్ని మనం ఏమంటాం, రేడియల్ వాస్కులార్ బండల్స్ అనేసి అంటాం. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఈ రేడియల్ వాస్కులార్ బండల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎక్కువగా మనం దేంట్లో చూస్తాం, మనం ఎక్కువగా దీన్ని రూట్స్ లోనే చూస్తాం. అది అన్నమాట, అది మనకు చాలా ఇంపార్టెంట్. రూట్స్ లో ఎక్కువగా మనం రేడియల్ వాస్కులార్ బండలే చూస్తాము. అర్థమైందా? ఏ రూట్ అయినా, ఓకే, మోనోకాట్ అయినా డైకాట్ అయినా ఎలాంటి రూట్ అయినా రూట్స్ అన్నిటిలో మనకి రేడియల్ వాస్కులార్ బండల్సే ఉంటాయి. అది అన్నమాట. ఇప్పుడు మనం కంజాయింట్ వాస్కులార్ బండల్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఆర్ కంజాయింట్ వాస్కులర్ బండల్స్? కంజాయింట్ అంటే ఏంటి? కంజాయింట్ అంటే రెండు కలిసి ఉన్నాయి అన్నమాట. అది రెండు జాయిన్ అయి ఉన్నాయి, సపరేట్ గా లేవు. ఓకే, అది. సో దాన్ని మనం కంజాయింట్ వాస్కులర్ బండల్స్ అంటాం. ఇప్పుడు కంజాయింట్ వాస్కులర్ బండల్స్ లో మనకి టూ టైప్స్ వస్తాయి. ఓకే, ఒకటి కొలాటరల్ వాస్కులర్ బండల్స్ వస్తాయి, కోలాటరల్ వస్తాయి. ఇంకోటి బై కొలాటరల్ వస్తాయి. బై కొలాటరల్ అనేవి వస్తాయి. బై కొలాటరల్ తర్వాత చెప్తాను, ఫస్ట్ కొలాటరల్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు కోలాటరల్ వాస్కులర్ బండల్స్ అంటే జైలం వెనకాత ఫ్లోయం అన్నమాట. అది అలాగా ఫస్ట్ జైలం ఉంటుంది, పిత్తి దగ్గర జైలం ఉంటుంది, జైలం మీదనే ఫ్లోయం ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా మనకి టూ టైప్స్ వస్తాయి కొలాటరల్ లో. ఒకటి ఓపెన్ వస్తుంది, ఓకే, ఇంకోటి క్లోజ్డ్ వస్తుంది. ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్. ఎందుకు ఓపెన్ అండ్ క్లోజ్డ్ అంటున్నాం అంటే జైలం ఇంకా ఫ్లోయం మధ్యన ఫర్ సపోజ్ కేంబియం ది లేయర్ వచ్చేసింది అనుకోండి, దాన్ని మనం ఓపెన్ అంటాము. ఇంకా జైలం ఇంకా ఫ్లోయం మధ్యన కేంబియం ది లేయర్ లేదు, జైలం తర్వాతే వెంటనే ఫ్లోయం ఉన్నది అనుకోండి, దాన్ని మనం క్లోజ్డ్ వాస్కులర్ బండల్స్ అంటాం. ఇప్పుడు కేంబియం ఉండాలి అంటే అది ఎక్కడ ఉంటుంది? డైకాట్స్ లోనే ఉంటుంది. డైకాట్స్ లో ఎక్కడ ఉంటుంది? స్టెమ్ లో ఉంటుంది. సింపుల్, అర్థమైందా? ఓకేనా? సో డైకాట్ స్టెమ్ లో మాత్రమే మనం కంజాయింట్ ఓపెన్ వాస్కులర్ బండల్స్ అనేవి చూస్తాం. ఓకే, సో కంజాయింట్ ఓపెన్ వాస్కులర్ బండల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి డైకాట్ స్టెమ్. సో దీన్ని కూడా మనం ఒకసారి అనలైజ్ చేసుకుని రాసుకుందాం, నో నీడ్ టు వరీ. సో ఫర్ సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలా అరేంజ్ అయి ఉంది. ఈ అరేంజ్మెంట్ లో రెండు అరేంజ్మెంట్స్ రాసేస్తాను ఇక్కడ. ఐ రైట్ బోత్ ది అరేంజ్మెంట్స్ హియర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు అరేంజ్మెంట్స్ చూడండి, మధ్యలో మనకి ఇది జైలము. ఓకే, దిస్ ఇస్ జైలం. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫ్లోయం. జైలం కి ఫ్లోయం కి మధ్యన ఏమొచ్చింది? ఒక కేంబియం ది లేయర్ వచ్చింది. ఏ కేంబియము? ఏ కేంబియము? ఇంటర్ ఫెసిక్యులార్ కేంబియం. ఇంటర్ ఫెసిక్యులార్ కేంబియం. ఇంటర్ ఫాసిక్యులార్ కేంబియం. ఇంటర్ ఫెసిక్యులార్ కేంబియం అన్నమాట. ఓకే, ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ గా నేను ఏం చెప్పాను? డైకాట్ స్టెమ్. డైకాట్ స్టెమ్. ఓకే, అర్థమైందా? కేంబియం ఇస్ ప్రెసెంట్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం. అదే మనకి క్లోజ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండల్స్ అంటే జైలం ఉంటుంది, దాని మీద ఫ్లోయం వచ్చేస్తుంది. ఓకే, మధ్యలో ఎలాంటిది? మధ్యలో ఎలాంటి కేంబియం లేదు. సో దెర్ ఇస్ నో కేంబియం. నో కేంబియం ప్రెసెంట్ హియర్. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎందులో ఉంటుంది? మోనోకాట్ స్టెమ్ లో ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకంటే మోనోకాట్స్ లో వాస్కులర్ బండల్ ఉండదు. ఓకే, అది కాకుండా లీఫ్, ఏ లీఫ్ అయినా మోనోకాట్ అయినా డైకాట్ లీఫ్ అయినా రెండిట్లోని మనకి ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, అర్థమైందా? ఓకేనా? సరేనా? అది అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బైకొల్లాటరల్ వాస్కులర్ బండల్స్. ఈ బైకొల్లాటరల్ వాస్కులర్ బండల్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోవాలి.
ఫర్ సపోజ్ ఒక సిచ్యువేషన్ ఉంది. ఓకే, సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఓకే ఇలా ఉంది. మధ్యలో ఏమో పెత్ ఉన్నది. పెత్ దగ్గర ఫస్ట్ జైలం వస్తున్నది. ఓకే, పెత్ దగ్గర ఫస్ట్ ఏమొస్తున్నది, జైలం వస్తున్నది, దాని తర్వాత ఫ్లోయం వస్తున్నది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఈ సిచ్యువేషన్ లో ఫస్ట్ ఫ్లోయం వస్తున్నది. ఓకే, ఫ్లోయం ఎందుకంటే ప్రైమరీ జైలం అనేది పోయింది, క్రష్ అయిపోయింది పెత్లోని. దీని తర్వాత మళ్ళీ జైలంది ఒక లేయర్ వస్తున్నది. జైలంది లేయర్ తర్వాత మళ్ళీ ఫ్లోయంది ఇంకొక లేయర్ వస్తున్నది. ఈ పర్టికులర్ కండిషన్ ఏదైతే ఉందో, ఎందులో అయితే జైలం రెండు పక్కల ఫ్లోయం తో సరౌండ్ అయి ఉన్నదో దాన్ని మనం బై కొల్లాటరల్ వాస్కులార్ మండల్. బై అంటే జైలం కి రెండు పక్కల, ముందు పక్క వెనక పక్క ఫ్లోయం అరేంజ్ అయి ఉంది. దీన్ని మనం ఏమంటాము, బై కొల్లాటరల్ వాస్కులార్ బండల్స్ అనేసి అంటాం. అర్థమైందా? బై కొల్లాటరల్ వాస్కులార్ బండల్స్ అని అంటాం. సో బై కొల్లాటరల్ వాస్కులార్ బండల్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కుకుర్బిటా. కుకుర్బిటా కుకుర్బిటా ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బైకోలాటరల్ వాస్కులార్ బండల్స్. సరేనా? ఓకేనా? క్లియర్ క్లియర్ ఇక్కడ వరకు ఓకే. మనకి వాస్కులర్ టిష్యూ సిస్టమ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ క్లియర్ గా రాసుకోవాలి అంటే మీకు, ఎందుకంటే ఎగ్జామ్ లో వస్తుంది కాబట్టి క్లియర్ గా రాసుకోవాలి. సో దాని గురించి ఫస్ట్ రాసుకుందాం. ఓకే, సో వాస్కులర్ టిష్యూ సిస్టమ్ తో చూసుకున్నట్లయితే ఓకే మనకి రేడియల్ వాస్కులర్ బండల్స్ లో ఓకే వాస్కులర్ బండల్ టైప్, ఎలాంటి టైప్ ఆఫ్ వాస్కులర్ బండల్? ఓకే, అది అన్నమాట. ఫైన్, టైప్. రెండోది ఎందులో ఉంది ఎగ్జాంపుల్, ఇది మనం డిస్కస్ చేసుకోవాలి. సో వన్ బై వన్ ఇది రాయించుకుందాం, ఎందుకంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అన్నిటికన్నా ఫస్ట్ రేడియల్ వాస్కులర్ బండల్స్. రేడియల్ వాస్కులర్ బండల్స్ మనకి రూట్స్ లోనే ఉంటాయి, బోత్ మోనోకాట్ అండ్ డైకాట్. ఓకే, మోనోకాట్ డైకాట్ అయినా ఓకే రెండిట్లోనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. నంబర్ వన్. నంబర్ టూ. ఓకే, నంబర్ టూ. నంబర్ టూ. నంబర్ టూ. జస్ట్ మినిట్. ఎస్, మనకి కంజాయింట్ కొలాటరల్. ఇప్పుడు కొలాటరల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, కంజాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ మినిట్. కంజాయింట్ లోని కంజాయింట్ లోని కొలాటరల్ ఏదైతే ఉందో కొలాటరల్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడదాం. అందులోని అన్నిటికన్నా ఫస్ట్ ఏది వస్తున్నది, ఓపెన్. కంజాయింట్ ఓపెన్ వాస్కులర్ బండల్స్ వస్తాయి. కంజాయింట్ ఓపెన్ వాస్కులర్ బండల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరిలో ఉన్నాయి? కంజాయింట్ ఓపెన్ వాస్కులర్ బండల్స్ దేంట్లో ఉన్నాయి? బికాస్ కేమియం ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ డైకాట్ స్టెమ్. ఓకే, అదే మనకి కంజాయింట్ క్లోజ్డ్ అన్నాం అనుకోండి. కంజాయింట్ క్లోజ్డ్ వాస్కులర్ బండల్స్ అంటే మనకి మోనోకాట్ స్టెమ్ వస్తుంది అండ్ లీవ్స్. లీఫ్ బోత్ మోనోకాట్ డైకాట్ రెండును. ఇది మోనోకాట్ డైకాట్ రెండును. ఓకే, అది అన్నమాట రెండిట్లోని. మూడోది వచ్చేసరికి మూడోది వచ్చేసరికి బై కొల్లాటరల్ ఎవరిలో ఉంది? బై కొల్లాటరల్ ఎవరిలో ఉంది అని అడిగితే దానికి మీరు ఆన్సర్ చెప్తారు, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్. బై కొల్లాటరల్ ఎవరిలో ఉంది అని అడిగితే దానికి మీరు ఆన్సర్ చెప్తారు, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ స్టెమ్ ఆఫ్ కుకుర్బిటా. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ నేను రాయిపించేసాను. ఓకే, ఇంకా దీన్ని చూసుకొని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి వీటి నుంచి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. పదండి, లాస్ట్ మనం గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి లైట్ గా చదివేస్తాం. మనం గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ గురించి చదివేస్తాం. గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దీని గురించి చదువుకుందాం. ఓకే, జస్ట్ మినిట్. ఎస్, ఓకే. సో మన గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ఓకే దీంట్లో బోల్డ్ అని కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంటే చెప్పాను, ఇట్ ఈస్ ద టిష్యూ లేయర్స్ బిట్వీన్ ద ఎపిడర్మిస్ అండ్ ద వాస్కులర్ బండల్స్. వాస్కులర్ బండల్స్ ఇంకా ఎపిడర్మిస్ మధ్యన ఏవైతే లేయర్స్ ఉన్నాయో, కొన్ని కొన్ని టిష్యూ ఆ వాస్కులర్ బండల్స్ తర్వాత కూడా సెంటర్ లో పిత్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది.
సో అవన్నీ మనం రాసుకుందాం పదండి. ఓకే, రైట్. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకేం వస్తుంది, కార్టెక్స్ వస్తుంది. జస్ట్ ఎపిడర్మిస్ అయిపోగానే ఫస్ట్ కార్టెక్స్ వస్తుంది. ఓకే, కార్టెక్స్ వస్తుంది. కార్టెక్స్ తర్వాత మనకేం వస్తుంది, కార్టెక్స్ తర్వాత మనకేం వస్తుంది, పెరిసైకిల్ వస్తుంది. పెరిసైకిల్ వస్తుంది. పెరిసైకిల్ తర్వాత అన్నిటికన్నా లోపల మనం చూసుకున్నట్లయితే పిత్ వస్తుంది. ఓకే, దాని తర్వాత కొన్నిట్లోని మెడిలరీ రేస్ కూడా ఉంటాయి. మెడిలరీ రేస్ ఉంటాయి. ఓకే, అది అన్నమాట. అది కూడా డైకాట్ స్టెమ్ లోనే ఉంటుంది అనమాట. అది ఇప్పుడు వన్ బై వన్ దీని గురించి తెలుసుకుందాం. కార్టెక్స్ ఏదైతే ఉన్నదో, కార్టెక్స్ ఏదైతే ఉందో, ఓకే, ఇది యాక్చువల్ గా మనకి స్టెమ్ ఇంకా రూట్ రెండిట్లోనే ఉంటుంది. ఓకే, మోనోకాట్ అవనండి, డైకాట్ అవనండి, స్టెమ్ అవనండి, రూట్ అవనండి ఉంటుంది. అది అన్నమాట. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో దీన్ని మనం ఏమంటాం, ఎక్కువగా మనకు ఉండే లేయర్ ని జనరల్ కార్టెక్స్ అంటాం. మనకి ఏదైతే లేయర్ ఉంటుందో జనరల్ కార్టెక్స్ అంటాం. అది కాకుండా కార్టెక్స్ ఏదైతే ఉన్నదో, కార్టెక్స్ లోని మనకి రెండు రూట్స్ లో అయితే ఒకటి అంటాం, ఇంకా స్టెమ్ లో అయితే రెండు పార్ట్స్ లో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఎపిడర్మిస్ అవగానే మన స్టెమ్ లో చూసుకున్నామంటే, ఓకే, మన స్టెమ్ లో చూసుకున్నామంటే ఎపిడర్మిస్ అవగానే మనకు ఒక లేయర్ వస్తుంది. దాన్ని మనం హైపోడర్మిస్ అంటాం. ఈ హైపోడర్మిస్ లేయర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ కార్టెక్స్ ఉంది. కార్టెక్స్ ది ఒక పార్ట్ ఇది. ఎపిడర్మిస్ తర్వాత హైపోడర్మిస్ దాని కిందని ఒక లేయర్ లా వస్తుంది అనమాట. అదే మనకి రూట్స్ లో అనుకోండి, రూట్స్ లో మాట్లాడుకున్నట్లయితే అదే లేయర్ ని మనం ఎండోడర్మిస్ అంటాం. ఇది కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కార్టెక్స్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కార్టెక్స్. అది అన్నమాట. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? ఓకే, ఇక్కడ వరకు ఫైన్. ఇప్పుడు పిత్తు ఇంకా పెరిసైకిల్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటికి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. పిత్ ఇంకా పెరిసైకిల్ ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జస్ట్ మినిట్. ఓకే, ఫైన్. పిత్ ఇంకా పెరిసైకిల్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. సో పెరిసైకిల్ ఇంకా పిత్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ రూట్స్. ఇవి రూట్స్ లో ఉంటాయి అండ్ డైకాట్ స్టెమ్ లో ఉంటాయి. రూట్ ఇంకా డైకాట్ స్టెమ్ లోని మాత్రమే ఉంటాయి. మోనోకాట్ స్టెమ్ లో ఉండవు. ఇట్స్ absent. Absent in మోనోకాట్, మోనోకాట్ స్టెమ్. మోనోకాట్ స్టెమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండదు. రెండును, పెరిసైకిల్ అవనండి, పిత్ అవనండి, రూట్స్ లో ఉంటాయి, డైకాట్ స్టెమ్ లో ఉంటాయి ఈ లేయర్స్. కాకపోతే మోనోకాట్ స్టెమ్ లో పిత్ ఉండదు. పిత్ ఉండకపోవడంలో మోనోకాట్ స్టెమ్ లోని మనం చూస్తాము ఏరియా ఏదైతే ఉందో, పిత్ ఏరియా ఏదైతే ఉందో అది బాగా ఆ ఏరియా అక్కడ ఉండదు కాబట్టి వాస్కులర్ బండిల్స్ ఉంటాయి ఏరియా. ఓకేనా, అది అన్నమాట. లాస్ట్ లో మెడులరీ రేస్ ఏవైతే ఉన్నాయో, మెడులరీ రేస్ వచ్చేసి ఓన్లీ డైకాట్ స్టెమ్ లో ఉంటాయి. డైకాట్ స్టెమ్ లో ఎందుకు ఉంటాయంటే సెకండరీ గ్రోత్ డైకాట్ స్టెమ్ లో అవుతున్నది. ఓకే, అలాగే రూట్ లో అవ్వట్లేదని కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డైకాట్ స్టెమ్ లో మనకి లాటరల్ విడ్త్ పెరగాలి. దానికోసం మెడులరీ రేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఓకే, లాటరల్ గ్రోత్ విడ్త్ అనేది పెరగాలి, గర్త్ పెరగాలి, దానికోసం మెడులరీ రేస్ హెల్ప్ చేస్తాయి. అది అన్నమాట. ఫైన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏదైతే గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ వరకు అయిపోయింది. లాస్ట్ ఒక పాయింట్ మనం రాసుకోవాలి. దట్ ఈస్, దట్ ఈస్ ఏంటది, దట్ ఈస్ చెప్తాను ఒక నిమిషం. ఓకే, దట్ ఈస్ స్టీల్. దట్ ఈస్ స్టీల్. స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ గురించి డిస్కస్ చేద్దాం పదండి. స్టీల్ అంటే ఏమిటి? స్టీల్ అంటే ఏమిటి? స్టీల్ ఈజ్ మేడప్ ఆఫ్ త్రీ కాంపోనెంట్స్. ఇది ఇట్ ఈస్ ప్రెసెంట్ బిలో ఎండోడర్మిస్ ఆర్ హైపోడర్మిస్. ఓకే, అండ్ ఇట్ కంటైన్స్ ఆఫ్ త్రీ కాంపోనెంట్స్. దీంట్లో మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. ఏమిటంటే అవి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పెరిసైకిల్, it is made up of pericycle, plus it is made up of vascular bundles, plus pith. సో ఈ మూడు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు కాంపోనెంట్స్ ని కలిపి మనం ఏమంటాం, స్టీల్ అంటాం. STELE, స్టీల్ అంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ మూడు కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టీల్ వేటిలో ఉంటుంది, ఏ ఏ వీటిలో ఉంటుంది మనకు తెలుసు. మనకి మోనోకాట్ స్టెమ్ లో అయితే ఉండదు కదా, సో అందుకే రూట్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ రూట్ అండ్ డైకాట్ స్టెమ్. It is present in root and dicot stem. Okay.
క్లియర్? అర్థమైందా అందరికి? ఓకేనా? పదండి. ఇది చాలా ఇంపార్టెంట్, దీనికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి లేదు. దీంతో మనకి అనాటమీ టిష్యూ సిస్టమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద అనాటమీ ఆఫ్ రూట్. రూట్ ఏదైతే అనాటమీ ఉన్నదో అది మనం డిస్కస్ చేసుకుందాం. పదండి. సో రూట్ అనాటమీ, రూట్ లోని మనం డైకాట్ ఇంకా మోనోకాట్ రూట్ ఏదైతే ఉందో వాటి అనాటమీని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అన్నిటికన్నా ఫస్ట్ డైకాట్ ఏదైతే ఉందో డైకాట్స్ అనాటమీ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. డైకాట్ రూట్ గురించి డిస్కస్ చేసుకుందాం. పదండి. డైకాట్ రూట్ ని డిస్కస్ చేసుకుందాం. రెడీ? మీజోఫిల్ టిష్యూని డైరెక్ట్ గా మనం లీఫ్ లోనే డిస్కస్ చేసుకుందాం. మీజోఫిల్ టిష్యూ ఏదైతే ఉందో డైరెక్ట్ గా లీఫ్ లోనే డిస్కస్ చేసుకుందాం. నో నీడ్ టు డిస్కస్ దిస్ రైట్ నౌ. ఓకే, లీఫ్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే భార్గవి, అర్థమైందా అమ్మ? పదండి. పదండి, లెట్ us స్టార్ట్ డైకాట్ రూట్. సో డైకాట్ రూట్ ఏదైతే ఉన్నదో, ఓకే, దాన్ని మనం కొంచెం రౌండ్ గా వేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టపడదాం. పదండి లైట్ గా. సో ఎంత రౌండ్ గా వస్తే అంత రౌండ్ గా వస్తుంది, రాకపోయినా పెద్ద పట్టించుకోకండి, అది అన్నమాట. సో అన్నిటికన్నా అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో, అన్నిటికన్నా బయట లేయర్ ఏదైతే ఉంటుందో, బయట లేయర్ ఏదైతే ఉంటుందో దట్ లేయర్ ఇస్ నోన్ యాజ్ ఎపిడర్మిస్ కదా. ఇప్పుడు ఈ ఎపిడర్మిస్ ని డైకాట్ రూట్ లో ఏమంటాము? ఎపిడర్మిస్ ని డైకాట్ రూట్ లో మనం ఎపిబ్లెమా అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. డైకాట్ రూట్ లో డైకాట్ రూట్ లో ఉన్న ఎపిడర్మిస్ లేయర్ ని ఎపిబ్లెమా అంటాము. లేదంటే రైజోడర్మిస్ అని కూడా అనొచ్చు, బికాజ్ ఇట్ ఈస్ రూట్ కాబట్టి రైజోడర్మిస్ అని కూడా అనొచ్చు. ఓకే, సరే, ఫైన్. నెక్స్ట్ ఈ పర్టికులర్ పార్ట్ నుంచి ఒక పర్టికులర్ దాని నుంచి మనం ఏం చేద్దామంటే ఒక రూట్ హెయిర్ కూడా చేసేద్దాం. సో లెట్ us మేక్ అ రూట్ హెయిర్. ఓకే, సో దిస్ ఇస్ రూట్ హెయిర్. అన్నిటికన్నా బయట ఏరియాలో వేసుకున్నాం. ఇప్పుడు దీని లోపల మనకి ఏం వస్తుంది? దీని లోపల ఏ లేయర్ వస్తుంది మనకి? ద సెకండ్ లేయర్ దట్ విల్ కమ్ ఇన్ సైడ్. వాట్ ఈస్ దట్ లేయర్ దట్ విల్ కమ్ ఇన్ సైడ్? దిస్ ఇస్ ద కార్టెక్స్ లేయర్ కదా. కార్టెక్స్ దగ్గర కదా లేయర్ వచ్చేది. సో కార్టెక్స్ లేయర్ వేసుకుందాం. ఓకే, కార్టెక్స్ ఎక్కువగా మనకి రెండు మూడు లేయర్స్ లో ఉంటుంది, నంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి దానికి. సో దిస్ విల్ బి ద కార్టెక్స్ లేయర్. కార్టెక్స్ అయిపోయింది. కార్టెక్స్ తర్వాత నేనేమన్నాను? డైకాట్స్ లో అయితే, రూట్స్ లో అయితే ఎస్పెషల్ గా మనకి ఇంకో లేయర్ వస్తుంది కార్టెక్స్ లోనే, దట్ ఈస్ ద ఎండోడర్మిస్ లేయర్. సో ఎండోడర్మిస్ లేయర్ కూడా వేసుకుందాం పదండి. ఓకే, ఎండోడర్మిస్ లేయర్ కూడా వేసుకుందాం. జస్ట్ మినిట్. ఎండోడర్మిస్ లేయర్ కూడా వేసుకున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ఎండోడర్మిస్. ఎండోడర్మిస్ తర్వాత మనకేం వస్తుంది? పెరిసైకల్ లేయర్ వస్తుంది, అవునా కాదా? చాలా సింపుల్ గా డయాగ్రామ్ వేసుకోవాలి, అప్పుడు మనకి ఏంటంటే మనం కూడా చదువుకుంటున్నాం, మనకి ఈజీగా అర్థమైంది కదా, అది అన్నమాట. సో పెరిసైకల్ లేయర్ వేసుకుందాం ఒకటి. ఓకే, సో దిస్ ఇస్, జస్ట్ మినిట్. పెరిసైకిల్, పెరిసైకిల్. ఓకే, పెరిసైకిల్ లేయర్. ఇప్పుడు పెరిసైకిల్ తర్వాత అన్నిటికన్నా మనం సెంటర్ కి వచ్చేద్దాం. మనం లెటస్ కమ్ టు ద సెంటర్. సెంటర్ లో మనకి ఏముంది? సెంటర్ లో మనకి ఏముంది? పిత్ ఉంటుంది. పిత్ చుట్టూ, పిత్ చుట్టూ, ఓకే, మనకి ఒక టిష్యూ ఉంటుంది. ఈ టిష్యూని మనం కంజక్టివ్ టిష్యూ అంటాం. ఓకే, దీని తర్వాత మనకి రేడియల్ వాస్కులర్ బండల్స్ అనేవి చూడడం జరుగుతాయి. సో ఒక దగ్గర జైలం ఉంటుంది. ఓకే, విల్ సీ జైలం హియర్. సో ఫ్లోయమ్ జైలం ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇక్కడ జైలం ఉంది, ఇక్కడ జైలం ఉంది, ఇక్కడ జైలం ఉంది. సో ఆల్టర్నేట్ గా ఫ్లోయమ్ అనేది ఆల్టర్నేట్ గా అరేంజ్ అయి ఉంటుంది. సో ఫ్లోయమ్, 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 అది అన్నమాట. ఓకేనా? సో
లెట్ us రైట్ దట్ యాజ్ వెల్. ఓకే, పదండి ఇక్కడ కూడా లేబులింగ్ చేసుకుందాం. అన్నిటికన్నా సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో, దీన్ని మనం పిత్ అంటాము. ఓకే, ఈ పిత్ దగ్గర నేను అన్నాను ఒక టిష్యూ ఉన్నది. ఈ టిష్యూ, పర్టికులర్ టిష్యూ ఏదైతే ఉందో దీన్ని మనం కంజక్టివ్ టిష్యూ అంటాం. కంజక్టివ్ టిష్యూ అంటాం. ఓకే, దీని తర్వాత ఇవేవైతే మనం చూస్తున్నామో దీస్ ఆర్ ద వాస్కులర్ బండల్స్. దీస్ ఆర్ ద వాస్కులర్ బండల్స్. ఓకేనా, అది అన్నమాట. క్లియర్. సో వాస్కులర్ బండల్స్ లో మనం ఏం చూస్తాం, ఎలాంటి అరేంజ్మెంట్ ఉంటుంది? ఎగ్జార్కా ఎండార్కా? జైలం అరేంజ్మెంట్ ఎలా ఉంటుందమ్మా? జైలం అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? జైలం ది అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? ఎగ్జార్క్ కండిషన్, ఎండార్క్ కండిషన్ ఉంటుందా? జైలంలో మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. నేనేం చెప్పాను మీకు? అబ్రివేషన్ చెప్పానా లేదా మీకు? ఒకటి, వాట్ ఈస్ దట్ అబ్రివేషన్? వాట్ ఈస్ దట్ అబ్రివేషన్? ఏంటా అబ్రివేషన్? ఏంటది? ఎగ్జార్క్ కండిషన్, ఎండార్క్ కండిషన్. ఎలాంటి కండిషన్ ఉంటుంది? విల్ ఫైండ్ విల్ ఫైండ్ ఏదది? ఎగ్జార్క్ కండిషన్. వెరీ గుడ్. ఎగ్జార్క్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఎగ్జార్క్? ఎగ్జార్క్ అంటే ఏమిటి? ఎగ్జార్క్ అంటే ఏది ఉంటుంది? ప్రోటోజైలం బయట పక్క ఉంటుంది. అంటే ముందు వచ్చిన కొత్తగా జనరేట్ అవుతున్న కొత్త మెటాజైలం ఏదైతే ఉందో, మెచ్యూర్ మెటాజైలం ఉన్నదో అది లోపల పక్క ఉంటుంది. ప్రోటోజైలం బయట పక్క ఉంటుంది. ఓకే, సో అది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎగ్జాక్ట్ కండిషన్ అనేది ఉంటుంది రూట్స్ లో. ఓకే, చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? పదండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో వన్ బై వన్ ఒక్కొక్క టిష్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అన్నిటి పిత్ లో మనం ఒక చిన్న పాయింట్ ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, పిత్ లో ఏదైతే న్యూక్లియస్ ఉందో, పిత్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉంటాయి. సెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ లో మనకి ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. ఓకే, ఇంకా ఈ లేయర్ ఏదైతే ఉందో క్లియర్ గా కనిపిస్తుంది, దాన్ని కాన్స్పిక్యువస్ అంటాం. అది కాకుండా పిత్ అనేది డైకాట్ రూట్ లో ఇట్ ఈస్ పువర్లీ డెవలప్డ్. ఓకే, ఎందుకంటే డైకాట్ రూట్ లో మనం సెకండరీ గ్రోత్ అనేది చూస్తాం. ఫర్దర్ వెళ్ళి సెకండరీ గ్రోత్ జరగచ్చు. సో సెకండరీ గ్రోత్ జరిగింది అంటే అది పిత్తుని వెళ్ళి క్రష్ చేసేస్తుంది. వాస్కులర్ బండిల్స్ కి ఎక్స్పాండ్ అవడానికి ఏరియా కావాల్సి ఉంటుంది. సో దానివల్ల పిత్ అనేది ప్రాపర్ గా డెవలప్ అవ్వదు. సో అదే మోనోకాట్ అనుకోండి, మోనోకాట్ రూట్ లో బాగా డెవలప్ అవుతుంది పిత్ అనమాట. ఇట్ ఈస్ వెల్ డెవలప్. ఓకే, అది పదండి. సో వన్ బై వన్ ఒక్క పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం, ఎపిడర్మిస్ నుంచి లోపల వరకు అని నేను. ఓకే, సో లెట్ us స్టార్ట్. పదండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఎపిడర్మిస్ ఆర్ ఎపిబ్లెమా అన్నాం. అవునా కదా? దీన్ని మనం ఏమన్నాం? ఎపిడర్మిస్ అన్నాం, లేదంటే ఎపిబ్లెమా అన్నాం. ఎపిడర్మిస్ ఆర్ ఎపిబ్లెమా. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ పార్ట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే ఎపిడర్మిస్ ఉన్నదో మనకు తెలుసు, ఇట్ ఈస్ సింగిల్ లేయర్డ్. ఓకే, ఇట్ ఈస్ సింగిల్ లేయర్డ్. రెండోది వచ్చేసరికి ఇట్ ఈస్ పారెంకైమాటస్. ఇట్ ఈస్ పారెంకైమాటస్. మూడోది వచ్చేసి ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఉండవు. సో ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అబ్సెంట్, ఉండవు. ఓకే, వీటిలో మనకి ఏం చూస్తాం? రూట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. రూట్ లో ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఎపిడర్మల్ ఎక్స్టెన్షన్స్ ఏమిటవి? రూట్ హెయిర్స్ ఉంటాయి. ఓకే, అదొకటి చూస్తాం మనం. దాని తర్వాత ఇంకేం చూస్తాం మనం దీంట్లోని? క్యూటికల్ ఇంకా స్టొమాటో ఉంటాయా? ఉండవు కదా. సో క్యూటికల్ అండ్ స్టొమాటా ఆర్ absent. Okay, so this is with respect to epidermis. ఎపిడర్మిస్, ఎపిడర్మిస్ ని ఎపిబ్లెమా అని కూడా రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే మనం కార్టెక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్ us డిస్కస్ అబౌట్ కార్టెక్స్. ఓకే, సో కార్టెక్స్ ఏదైతే ఉన్నదో, కార్టెక్స్ ఏదైతే లేయర్ ఉందో జస్ట్ బిలో ఎపిడర్మిస్ ఏదైతే కార్టెక్స్ లేయర్ ఉన్నదో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో కార్టెక్స్ లేయర్ ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాం దాంట్లోని? ఓకే, సెల్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్ గా ఉంటాయి. ఓకే, ఇంకా థిన్ వాల్ అనేది, సెల్ వాల్ అనేది థిన్ గా ఉంటుంది. సెల్ వాల్ ఏదైతే ఉందో అది థిన్ గా ఉంటుంది. ఓకే, నంబర్ వన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఉంటాయా? ఇక్కడ ఉంటాయి. మనం ఫ్రీగా వేసుకున్నా లేదా? చూడండి, సెల్స్ మధ్యన ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఉన్నాయి.
ఓకే, సో ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అనేవి ఉంటాయి. సో ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అనేవి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట ప్రెసెంట్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ లేయర్డ్ మల్టీ లేయర్డ్. మనం చూసుకున్నట్లయితే ఎపిడర్మిస్ సింగిల్ లేయర్డ్, సో దిస్ వన్ ఇస్ మల్టీ లేయర్డ్. నెక్స్ట్, what type of tissue it is? It is a parenchymatous tissue. ఓకే, అది అన్నమాట. క్లియర్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎండోడర్మిస్ గురించి మాట్లాడుతాం. లెట్ us డిస్కస్ అబౌట్ ఎండోడర్మిస్. ఎండోడర్మిస్ మనకి చాలా ఇంపార్టెంట్ అనాటమీ ఇంకా ప్లాంట్ ఫిజియాలజీ కోసం కూడా. ఎందుకు చెప్తాను. అన్నిటికన్నా ఫస్ట్ ఎండోడర్మిస్ ఏదైతే ఉందో, ఇట్స్ నంబర్ వన్, ఇట్ ఈస్ సింగిల్ లేయర్డ్. ఓకే, ఒకటే లేయర్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మనం ఒకటే లేయర్ వేసుకున్నాం ఇక్కడ. ఇట్ ఈస్ సింగిల్ లేయర్డ్. ఓకేనా. ఇప్పుడు ఈ సింగిల్ లేయర్డ్ ఉన్నది, అది కాకుండా ఎలాగైతే ఎపిడర్మిస్ కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉందో అలాగే అరేంజ్ అయి ఉంది కాబట్టి ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ దే ఆర్ అబ్సెంట్. ఉండవు, ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఉండవు వీటిలో. ఓకేనా, అది అన్నమాట. ఓకే, అది అన్నమాట. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. రైనా రాయ్ సార్, నేను ఎంపీసీ అయినా మీ క్లాస్ ఎందుకు వింటున్నానో తెలుసా? ఓహో, అవునా, చాలా మంచిది నాన్న. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే దాంట్లో ఏం తప్పేం లేదు. ఎందుకో తెలుసా, ఎవరైతే బైపీసీ చేస్తున్నారో దానికి కావాల్సిన పట్టుదల, దానికి కావాల్సిన ఏదైతే ఇంట్రెస్ట్, దానికి కావాల్సిన ఏదైతే స్ట్రగుల్ ఉన్నదో, ఓకే, అది ఎక్కువగా యాక్చువల్గా అమ్మాయిలు చేయగలుగుతారు. అమ్మాయిల్లో ఆ కెపాసిటీ ఉంటుంది, అమ్మాయిల్లో ఆ కేపబిలిటీ ఉంటుంది. అబ్బాయిల్లో కూడా చాలా మందిలో ఉంటుంది కానీ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. ఓకే, మీలాంటి అబ్బాయిలు ఎవరైతే ఎంపీసీ తీసుకుంటారు కదా, జస్ట్ టైం, మోస్ట్ ఆఫ్ యూ నేను చూసినట్లయితే టైం పాస్ కోసం చేస్తున్నారు అంతే. ఎలాగోలా ఎంసెట్ రాసుకొని ఏదో ఒకటి చేసుకుంటారు అనుకుంటున్నారు మీ లైఫ్ లో. అలా లైఫ్ వర్కౌట్ అవ్వదమ్మా మీకు. ఓకే, బైపీసీ అయితే తీసుకుంటారు కదా, వాళ్ళ లైఫ్ లో ఏదో చేద్దాం అనుకుంటారు. ఏ విషయంలో చేద్దాం అనుకుంటారు, ఎంపీసీ వాళ్ళు చేద్దాం అనుకోవట్లేదని కాదు. బైపీసీలోని మీరు మీ బాడీ గురించి నేర్చుకుంటున్నారు. ఓకే, మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ గురించి నేర్చుకుంటున్నారు. కూర్చొని క్లాసులో కూర్చొని ఏవో లెక్కలు వేసుకోవడం కాదు. ఓకే, మీ ఎన్వైరన్మెంట్ గురించి, మీ బాడీ గురించి, యానిమల్స్ బాడీ గురించి, ప్లాంట్ బాడీ గురించి ఎప్పుడైతే మీకు అవగాహన ఉంటుందో, యాజ్ అ బయాలజికల్ నేచర్ ఎంతూజియాస్ట్ గా మీరు ఇంకా బాగా అవగాహన అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అది లైఫ్ లోని. మీకు నార్మల్ గా మీరు ఏం చదువుకోని లేకపోయినా కూడా, బయాలజీలో మీరు కంటిన్యూ అవ్వకపోయినా కూడా, ఓకే, ఫర్ సపోజ్ మీరు ఒక డాక్టర్ అయినా అవ్వకపోయినా ఫ్యూచర్ లోని, ఓకే, ఆ నాలెడ్జ్ అనేది మీతో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, మీ హెల్త్ ని మీరు చూసుకుందామన్నా, మీ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఆ, మీతో రిలేటివ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ హెల్త్ చూసుకుందామన్నా కూడా ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. అది అన్నమాట. అర్థమైందా? సో ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు డూ బైపీసీ. ఓకే, మీరు ఇక్కడ దేనికోసం వస్తున్నారో నాకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విషయాల కోసం మీరు బైపీసీ గ్రూప్ కి వచ్చినా, లేదంటే ఈ విషయం కోసం మీరు ఈ చాట్ సెక్షన్ కి వచ్చినా కూడా అంతే ఇంట్రెస్ట్, కొంచెం దాంట్లో ఒక 10% ఇంట్రెస్ట్ మీరు మీ చదువు మీద పెట్టారనుకోండి, ఓకే, చాలు. ఓకే, ఒక మంచి కాలేజ్ లో అడ్మిషన్ ఉంటుంది, బాగా చదువుకొని ముందుకు వెళ్తారు. లేదు, ఇలాంటి ఆలోచనలతోనే మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు అంటే ఏమి చేయలేం, అంతే. ఎక్కడ ఉన్నది అక్కడే పప్పు మొదలా పడి ఉంటారు. ఓకే, మీ మీ తర్వాత వచ్చిన బ్యాచులర్ వాళ్ళు కూడా చక్కగా క్లియర్ చేసుకొని మంచిగా వెళ్ళిపోతారు. మీరు ఎక్కడ ఉన్నది అక్కడే పప్పు మొదల పడిపోయి ఉంటారు. అది అన్నమాట. అర్థమైందా? ఓకేనా? క్లియర్? అర్థమైందా? అది అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ద స్ట్రగల్ ఈస్ రియల్ వెదర్ ఇట్ ఈస్ ఎంపీసీ ఆర్ బైపీసీ. బట్ బైపీసీ ఎందుకు కష్టం అంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ఎవరి వల్ల. మొత్తం 90 మార్క్స్ నీట్, 90 క్వశ్చన్స్ నీట్లోని, ఇంకా మిగతా 80 క్వశ్చన్స్ ఎంసెట్ లో మీకు బయాలజీ నుంచి వస్తుంది. బయాలజీ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? ఒక్కసారి చదివి చూడండి, తెలుస్తుంది ఎంత ఎంత కష్టమో అది. అది అన్నమాట. ఒక్కొక్క కాన్సెప్ట్ లోని ఒక్కొక్క టర్మినాలజీస్ మారుతాయి. ఓకే, మ్యాథ్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని మీరు లెక్కలు చేయొచ్చు, కానీ ఇక్కడ మీరు కాన్సెప్ట్ చేసుకొని క్వశ్చన్స్ చేయలేరు. ఒక్కొక్క దాంట్లో డీటెయిల్ గా వెళ్తే గానీ మీరు క్వశ్చన్స్ చేయలేరు. అది అన్నమాట. అర్థమైందా?
దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బైపీసీ. సో బైపీసీని తక్కువ అంచనా వేయకండి. అది అన్నమాట. ఈజీ అని చూడడానికి అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఎగ్జామ్ వచ్చినప్పుడు దూల తీరుతుంది అది. ఓకే, అందుకే చదువుకున్నప్పుడు శ్రద్ధ పెట్టి చదువుకోండి. అది, వేరే ఇంకేం లేదు. రైట్, పదండి, లెట్ us కంటిన్యూ ద సెషన్. పదండి. ఇప్పుడు ఏదైతే ఎండోడర్మిస్ ఉందో ఇది సింగిల్ లేయర్డ్, దీంట్లో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉండవు, యాబ్సెంట్. ఎందుకు ఉండవు అంటే ఇందులో మనకు ఒక లేయర్ వచ్చేస్తుంది. మనం మీకు గుర్తున్నట్లయితే, ఇఫ్ యూ రిమెంబర్, మనం ఏం చదువుకున్నాం అంటే ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ లోని ఎపోప్లాస్టిక్ పాత్వే, సింప్లాస్టిక్ పాత్వే అని చదువుకున్నాం. ఎపోప్లాస్టిక్ పాత్వే ఎండోడర్మిస్ వరకు వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే ఎండోడర్మిస్ లో మనకు ఒక లేయర్ వచ్చేస్తుంది. దట్ లేయర్ ఇస్ నోన్ యాజ్ క్యాస్పేరియన్ స్ట్రిప్. క్యాస్పేరియన్ స్ట్రిప్. ఈ క్యాస్పేరియన్ స్ట్రిప్ ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యాస్పేరియన్ స్ట్రిప్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో, వీటి మీద ఒక స్పెషల్ లేయర్ వస్తుంది. ఓకే, దర్ ఇస్ అ స్పెషల్ లేయర్ దట్ విల్ కమ్ ఓవర్ దిస్ క్యాస్పేరియన్ స్ట్రిప్ ఉన్న సెల్స్ మీద. ఓకే, ఈ సెల్, దీన్నే మనం ఏమంటాం, స్యూబరిన్ అంటాం. స్యూబరిన్ అంటాం. అర్థమైందా? ఓకేనా? ఏమంటున్నారు? సార్ ప్లీజ్ రిప్లై టు మీ అంటున్నారు. ఏం కావాలమ్మా మీకు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు క్లాస్ చెప్పండి అంటున్నారు. చూడండి అమ్మా, నేను మాక్సిమం మీకు తెలుగులోనే చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే, అది అన్నమాట. తెలుగులోనే చెప్తాను నేను. అది కాకుండా, ఓకే, అది కాకుండా ఇంగ్లీష్ లో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది నా రాత అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. కాకపోతే తెలుగులో రాతలో నాదంత పర్ఫెక్షన్ లేదు. ఐ కెన్ రైట్ తెలుగు, తెలుగులో రాయొచ్చు నేను లెటర్స్, కాకపోతే అంత పర్ఫెక్షన్ లేదు నాకు. టచ్ అనేది పోయింది. సో నేను ట్రై చేసినా ఐ వోంట్ బి ఏబుల్ టు డూ జస్టిస్ మీకు. అందుకే అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అది అన్నమాట. కష్టం అవ్వచ్చు. ఓకే, పదండి. ఇప్పుడు ఈ స్యూబరిన్ లేయర్ ఏదైతే ఉందో, ఈ స్యూబరిన్ లేయర్ ఇస్ ఇంపర్మియబుల్ టు వాటర్. దిస్ ఇస్ ఇంపర్మియబుల్ టు వాటర్. ఇది ఇంపర్మియబుల్ అవడం వల్ల అపోప్లాస్ పాత్ర సింప్లాస్ లో జాయిన్ అయిపోతుంది కదా, మనం గుర్తుపెట్టుకున్నాం. లాస్ట్ వచ్చేసి ద ఫోర్త్ పాయింట్ ఇస్, ఓకే, దిస్ ఇస్ ద పారెన్కైమాటస్ లేయర్. పారెన్కైమాటస్ లేయర్, అది అన్నమాట. తెలుగు సబ్జెక్ట్ చెప్పాలా? అయ్యింది, బాగానే చెప్పారు. నా నుంచి చదువుకొని వెళ్తారా మీరు తెలుగు? సరిపోతుంది. పదండి. నెక్స్ట్ లేయర్ మనం మాట్లాడుకోపోయేది వాస్కులర్ బండల్స్, పెరిసైకిల్, ఇంకా పెరిసైకిల్, వాస్కులర్ బండల్స్, ఇంకా కంజక్టివ్ టిష్యూ. ఈ మూడు మిగిలిపోయి, సో ఆ మూడు మనం కంప్లీట్ చేసుకుందాం. పదండి, లెట్ us స్టార్ట్ దాట్. ఓకే, ఫస్ట్ పెరిసైకిల్. పెరిసైకిల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో పెరిసైకిల్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ సింగిల్ లేయర్డ్, ఫ్యూ లేయర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ఫ్యూ లేయర్స్ ఆఫ్ సెల్స్, ఫ్యూ లేయర్డ్ ఇది. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే దీని లేయర్ ఏదైతే ఉంటుందో థిక్ గా ఉంటుంది, అది అన్నమాట. ఫైన్, ఇట్ ఇస్ థిక్. సెల్ వాల్స్ ఏవైతే ఉన్నాయో థిక్ గా ఉంటాయి. ఓకే, అది అన్నమాట. మూడోది వచ్చేసరికి దీంట్లో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేవి ఉంటాయి. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి, దే ఆర్ ప్రెసెంట్. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏవైతే సెల్స్ ఉన్నాయో, ఇక్కడ సెల్స్ పారెంకైమటస్, దే ఆర్ పారెంకైమటస్ ఇన్ నేచర్. పారెంకైమటస్ ఇన్ నేచర్, అది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాలి. పెరిసైకిల్ లేయర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచే మనకి లాటరల్ రూట్స్ అనేవి వస్తున్నాయి. ఏవైతే లాటరల్ రూట్స్ వస్తున్నాయో, ఓకే, లాటరల్ రూట్స్ లోపల నుంచి వస్తున్నాయి, పెరిసైకిల్ నుంచి వస్తున్నాయి. అందుకే వీటి ఒరిజిన్ ని ఎండోజీనస్ అంటాం. దే ఆర్ ఎండోజీనస్ ఇన్ దేర్ ఒరిజిన్. ఈ లాటరల్ రూట్స్ అనేవి పెరిసైకిల్ నుంచి వస్తాయి. ఓకే, అది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే వాస్కులర్ కేంబియం ఉందో దగ్గర దగ్గర మనకి ఆ, ఆ, దగ్గర లెటస్ సే ఒక 33% వాస్కులర్ కేంబియం, 1/3, 33% వాస్కులర్ కేంబియం ఏదైతే ఉందో, వాస్కులర్ కేంబియం ది 33% ఏదైతే ఉందో అది. ఓకే, ప్లస్ కార్క్ కేంబియం ఏదైతే ఉందో అది. కార్కేంబియం ఏదైతే ఉందో అది. ఇవి రెండు మనకి సెకండరీ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. సో కార్కేంబియం ఎలాగో మనకి రూట్ లో ఉండదు,
బట్ వాస్కులర్ కేమియం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వాస్కులర్ కేమియం ఏదైతే ఉంటుందో అది సెకండరీ గ్రోత్ వల్ల వస్తుంది. ఓకే, అది అనమాట. సో పెరిసైకిల్ కాంట్రిబ్యూట్స్ టు 33% ఆఫ్ వాస్కులర్ కేమియం. పెరిసైకిల్ లో వాస్కులర్ కేమియం ది లేయర్ ఉంటుంది అండ్ దట్ కాంట్రిబ్యూట్స్ టు సెకండరీ గ్రోత్. అది అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచే వస్తుంది. అది దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సెకండరీ గ్రోత్ అనేది జరుగుతున్నప్పుడు వాస్కులర్ కేమియంలో 33% టిష్యూ ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది. సో మిగతాది ఎక్కడి నుంచి అవుతున్నది అంటే దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద కంజక్టివ్ టిష్యూ. అప్పుడు మనం కంజక్టివ్ టిష్యూ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, అది అన్నమాట. లెట్ us డిస్కస్ అబౌట్ కంజక్టివ్ టిష్యూ. సో కంజక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పారెంకైమటస్ అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, నంబర్ వన్ ఇట్స్ పారెంకైమటస్. అండ్ నంబర్ టూ చూసుకున్నట్లయితే నంబర్ టూ చూసుకున్నట్లయితే ఏముంటది, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దిస్? 66% ఆఫ్ వాస్కులర్ కేమియం ఏదైతే ఉందో, వాస్కులర్ కేమియం ది 66% ఏదైతే ఉందో అది యాక్చువల్ గా మనకి కంజక్టివ్ టిష్యూ నుంచి జనరేట్ అవుతుంది. సో వాస్కులర్ కేమియం లో 33% పెరిసైకిల్ నుంచి, 66% ఎక్కడి నుంచి? కంజక్టివ్ టిష్యూ నుంచి. సో దిస్ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ ఫర్ సెకండరీ గ్రోత్. ఇక్కడ ఉన్న సెల్స్ ఏంటి? వాస్కులర్ కేంబ్రియం కింద కన్వర్ట్ అయిపోతాయి. పెరిసైకిల్ లో ఉన్న సెల్స్ కూడా వాస్కులర్ కేంబ్రియం కింద కన్వర్ట్ అయిపోతాయి. మనం చదువుకున్నాం ఏంటది? డి డిఫరెన్షియేషన్ చదువుకున్నావా లేదా? డి డిఫరెన్షియేషన్ చదువుకున్నాం కదా, అదే జరుగుతుంది. డి డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది ఈ రెండిట్లోనే, బోత్ ఆఫ్ దమ్. అది ఓకే, క్లియర్, ఫైన్, ఓకే, సరే, ఫైన్, సరేనా? ఇక్కడ వరకు అయిపోయింది. లాస్ట్ మనం వచ్చేసి వాస్కులర్ బండల్స్ గురించి మాట్లాడుకుందాం. దీంతో మంది డన్ అయిపోతుంది. వాస్కులర్ బండల్స్ గురించి మాట్లాడుకుందాం. సో వాస్కులర్ బండల్స్ ఏవైతే ఉన్నాయో సెట్స్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ వాస్కులర్ బండల్స్ ఉన్నాయి అనేసి. ఓకే, సో మనం ఎప్పుడే డిస్కస్ చేసుకున్నాం దట్ ద వాస్కులర్ బండల్స్ ఆర్ ఇన్ ఎగ్జార్క్ కండిషన్. ఎగ్జార్క్ కండిషన్ అంటే ఏం చెప్పాను? ప్రోటోక్సైలం ఏదైతే ఉందో అది అవుట్ సైడ్ బయట పక్క ఉంటుంది, అవుట్ సైడ్ లేదంటే పెరిఫెరీ పక్క ఉంటుంది. ఇంకా మెటాజైలం ఏదైతే ఉందో అది లోపల పక్క ఉంటుంది, ఇన్సైడ్ ఆర్ టువర్డ్స్ ద సెంటర్. అది అన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ చెప్పాను. రెండోది దే ఆర్ అరేంజ్డ్ రేడియల్లీ. సో ద వాస్కులర్ బండల్స్ ఆర్ రేడియల్ ఇన్ నేచర్, రేడియల్లీ అరేంజ్డ్. మూడోది వచ్చేసరికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ప్యాచెస్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో దే విల్ బి ఇన్ ద రేంజెస్ ఆఫ్ 2 to 4 ప్యాచెస్. సో ఈ కండిషన్ ని మనం టెట్రార్క్ కండిషన్ అంటాం. టెట్రార్క్, జస్ట్ మినిట్, ఈ కండిషన్ ని మనం ఏమంటాం? టెట్రార్క్ అంటాం. టెట్రార్క్. ఓకే, సో టెట్రార్క్ కండిషన్ అంటే ఏంటి? ఓకే, అరేంజ్ ఇన్ arranged in patches of 2 to 4, 2 to 4 ప్యాచెస్ లో అరేంజ్ అయి ఉంటాయి. అందుకే దీన్ని మనం టెట్రార్క్ కండిషన్ అనేసి అంటాం. అర్థమైందా? ఓకేనా? పదండి, నెక్స్ట్ 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 మనం మోనోకాట్ రూట్ గురించి మాట్లాడుకుందాం. దీంతో మనది ఇది కంప్లీట్ అయిపోయింది. వీ కెన్ టాక్ అబౌట్ మోనోకాట్ రూట్. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? జస్ట్ మినిట్. మోనోకాట్ రూట్ లో ఏంటి డిఫరెన్స్ అంటే, మోనోకాట్ రూట్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ యాజ్ డైకాట్ రూట్. డైకాట్ రూట్ లాగే మోనోకాట్ రూట్ కూడా దానిలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చదువుకున్నట్లయితే చూడండి, ఇక్కడ కండిషన్స్ చెప్పేస్తాను. ద anatomy ఆఫ్ మోనోకాట్ రూట్ ఇస్ సిమిలర్ టు ద డైకాట్ రూట్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. ఇట్ హ్యాస్ ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్ ఉంటుంది, పెరిసైకిల్ ఉంటుంది, వాస్కులర్ బండల్స్ ఉంటాయి, పిత్ ఉంటాయి. కానీ డైకాట్ రూట్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ హ్యాస్ ఫ్యూవర్ వాస్కులర్ బండల్స్ కంపారిటివ్ గా తక్కువ ఉంటాయి. This is the first one that we have to remember, first difference. రెండోది, there are nearly 6 xylem bundles in the monocot root. So దీన్ని మనం ఏమంటాం? పాలియార్క్ కండిషన్ అంటాం. ఓకే, అది అన్నమాట. పిత్ is large and well developed. Monocot roots do not undergo any second growth. పిత్ అనేది లార్జ్
and it is well developed. So ఇది ఒకసారి కావాలంటే మనం రాసుకోవచ్చు. We can write it down. Okay. ఏదైతే మోనోకాట్ రూట్ ఉందో it is similar to dicot root. ఓకే, డిఫరెన్సెస్ ఏమిటో వస్తాయి అవి మనం రాసుకుంటే వాస్కులర్ బండల్స్ లోని వాస్కులర్ బండల్స్ లోని జైలం ఏదైతే ఉందో జైలం ది కండిషన్ దగ్గర దగ్గర మోర్ దాన్ 6 ఉంటాయి. మోర్ దాన్ 6 ఉంటాయి. అందుకే ఈ కండిషన్ ని మనం ఏమంటాము, పాలియార్క్ కండిషన్ అంటాం. జస్ట్ మినిట్, ఈ కండిషన్ ని మనం ఏమంటాం, పాలియార్క్ కండిషన్ అంటాం. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ మనం రాసుకుంటాం. పాలియార్క్ కండిషన్ లో ఉంటాయి. ఓకే, దాని తర్వాత పిత్ ఏదైతే ఉందో పిత్ ఏదైతే ఉందో లార్జ్ అండ్ వెల్ డెవలప్డ్, ఇదొకటి రాసుకుంటాము. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, అది అన్నమాట. దెన్ ఇందులోని కంజక్టివ్ టిష్యూ, ఇందులోని ఏముండదు, వాస్కులర్ కేంబియం అనేది యాబ్సెంట్. వాస్కులర్ కేంబియం అనేది యాబ్సెంట్. ఎందుకంటే దేర్ ఇస్ నో సెకండరీ గ్రోత్. సెకండరీ గ్రోత్ అనేది లేదు. అది సో అందుకే వాస్కులర్ బండల్స్ ది అవసరమే లేదు. అది అన్నమాట. సో వాస్కులర్ కేంబియం లేదు, ఏ కేంబియం లేదు. అది దెర్ ఇస్ నో సెకండరీ గ్రోత్. ఓకే, సో with this with this we are done with tissue systems, monocot and dicot root. Next class లో మనం స్టెమ్ అనాటమీ ఏదైతే ఉందో, డైకాట్ ఇంకా మోనోకాట్ స్టెమ్ ది అనాటమీ, లీఫ్ ది అనాటమీ, ఇంకా సెకండరీ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కలిపి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఇవాళ క్లాస్ మీకు నచ్చినట్లయితే సెషన్ ఇంకా లైక్ చేయలేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం, మీ క్లాస్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. వీక్విజ్ ఏదైతే లింక్ ఉన్నదో త్వరగానే అప్డేట్ అయిపోతుంది. డిపిపిస్ ఏవైతే ఉన్నాయో, ఈ డిపిపిస్ ఏవైతే ఉన్నాయో మీరు రెగ్యులర్ బేసిస్ లోని అప్లోడ్ అవుతుంటాయి ప్రతి క్లాస్ కింద. సో ఆ డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్ ఉంటుందో దాన్ని వెళ్ళి చెక్ చేయండి. ఓకే, చెక్ చేసి డెఫినెట్లీ ఆ 10 క్వశ్చన్లు రోజు సాల్వ్ చేసుకోండి. మీకు రివిజన్ కూడా బాగా అయిపోతుంది. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీకు తెలిసిపోతుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. ఓకే, అది అన్నమాట. సో విత్ దిస్, ఓకే, మీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. బాగా చదువుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అనవసరంగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కి గురి కాకండి. ఓకే, డిస్ట్రాక్షన్స్ అనేవే మనకి చాలా పెద్ద ఏంటి చెప్పండి, ప్రాబ్లమ్. డిస్ట్రాక్షన్స్ ఆర్ వెరీ బిగ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ రైట్ నౌ. మన దగ్గర డిస్ట్రాక్ట్ అయ్యే టైం లేదు. వెదర్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్, మన ఏదైనా మన ఫ్రెండ్స్ పిలుస్తున్నారన్నా, ఫ్యామిలీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నదన్నా, లేదంటే వేరే ఎవరో వచ్చి మమ్మల్ని చాట్ సెక్షన్ లో డిస్టర్బ్ చేస్తున్నారన్నా, మనకు బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి డిస్ట్రాక్ట్ అవడానికి. చదువుకోవడానికి ఒకటే ఒక రీజన్ ఉంది, మనం ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని మంచి కాలేజ్లోకి అడ్మిషన్ తీసుకోవాలి. చదవడానికి ఒకటే రీజన్ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ కి 1000 రీజన్లు ఉంటాయి. సో ఆ 1000 రీజన్లు అవాయిడ్ చేసి ఈ ఒక్క రీజన్ మీద ఫోకస్ పెట్టుకొని రాబోయే ఒక 4-5 నెలలు ఫోకస్డ్ గా చదవండి చాలు. గ్యారంటీగా ఒక మంచి కాలేజ్ లో సీట్ పొందుతారు, హ్యాపీగా చదువుకుంటారు. లేదు అంటే అనవసరంగా నేను చదువుకున్న టైంలో చదువుకోలేకపోయినా ఒక రిగ్రెట్ మీతో ఉండిపోతుంది. అది మీకు ఉండకూడదు అనేసి నేను మీకు చెప్తున్నాను. ఓకే, అది అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ రిమెంబర్ దిస్. ఓకే, డెడికేషన్ తోటి ఆ, పట్టుదలతోటి చదవండి. టైం వేస్ట్ చేయకండి, టైంని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏం చదవాలి, ఎలా చదవాలో అన్ని మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పించాను, మీకు కూడా ఆల్రెడీ తెలుసు. ఓకే, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐడియా, డూ దట్. ఓకే, అది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే.